మన దేవుడు తక్కువవాడు కాదు. అడిగితే చేసేవాడు, అడిగితే ఇచ్చేవాడు, మన అక్కరలు ఎరిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన, మన విన్నపం పరలోకమందున్న దేవుని కదిలించాలి. ఆమేన్. ఏదో నార్మల్గా చేసుకుంటూ పోతే కుదరదండి. మన ప్రార్థన బలమైనదైతే నా దేవుడు చేతకనివాడు కాదు. ఒకళ్ళే ఎట్లా అంటున్నారు, దోమలు కూడా చచ్చిపోవండి అట్లు కొడితే. కొట్టేదేదో గట్టి కొట్టండి, కొట్టేదేదో గట్టి కొట్టండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారు. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. చాలండి, చాలు. మీరెవరు మధ్యలో మాట్లాడొద్దు. కావాలంటే మాట్లాడుకోవాలంటే మైక్ ఇస్తాను, మాట్లాడుకోండి. టైం ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరందరూ క్షమించాలి, అయ్యగారు కూడా క్షమించాలి. కొంచెం లేట్ అయింది. హల్లెలూయా. చూడండి, ఈ కానాను అనే ఒక ఊరిలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారు. వాళ్ళు వచ్చినప్పుడు అంత బానే ఉంది. అయితే కొద్దిసేపట్లో, ఆయన వచ్చిన కొద్దిసేపట్లో అయిపోయిన తర్వాత అక్కడున్న ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళు వెంటనే వెళ్ళి ఎవరికి చెప్పారంటే యేసుక్రీస్తు వారికి చెప్పలా. ఎవరికి చెప్పారు? తల్లికి చెప్పారు. ఎవరికి చెప్పారండి? మన ఆర్సీఎం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? అగో వాళ్ళందరూ వచ్చి మరియ తల్లికే చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళి కూడా మరియ తల్లికే చెప్తామని అంటారు. నాన్ సెన్స్ అది, న్యూసెన్స్ అది. ఓకే, ఎవరికి చెప్పాలన్నా మనం ఎవరికి చెప్పాలి? యేసయ్యకే చెప్పాలి. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, అయ్యా. అక్కడ అయిపోయింది అయ్యా, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ తిడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అయితే కొంచెం ఏదైనా అద్భుతం చేసి పెట్టరాదు అని అడిగితే ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. నేను మీకు అదే చెప్తానండి, మీ జీవితాలలో ఇక్కడికి వచ్చిన కొందరు జీవితాలలో ఇంకా మేలు చూడలేదు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడలేదు. కొన్ని పరిస్థితుల మధ్య నడుస్తున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీ పట్ల దేవునికి ఒక సమయం ఉంది, మీ పట్ల దేవుడికి ఒక క్యాలెండర్ ఉంది, మీ పట్ల దేవుడికి ఒక సమయం ఉంది. సమయోచితంగా దేవుడే కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్పనా, దేవుడికి నువ్వు తెలుసు. కొట్టండి ఒకసారి. దేవుడికి నువ్వు తెలుసు. హలో, దేవుడికి నువ్వు తెలుసు. కొట్రా. హల్లెలూయా. దేవుడికి నువ్వు తెలుసండి. సర్వలోకాన్ని సృజించిన దేవాతి దేవుడికి, ఇంత సర్వాన్ని సృజించిన దేవునికి నువ్వు తెలుసు. ఆమేన్. నువ్వు తెలుసు దేవునికి. నువ్వు అనుకుంటున్నావు నార్మల్గా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. చిన్నవాడిగా నాకేముంది, నా జీవితం ఎంత, నాది ఒక తాటాకులు ఇల్లు లేదా మామూలు ఇల్లు, నేనంతా ఎవరు చూసినా నన్ను అవమానపరుస్తారు, నేను తక్కువ, నాది తక్కువ, దేవుడి దృష్టిలో ఉన్నావు. ఆమేన్. చేతిలోకి మేకు దిగుతా ఉంటే నొప్పిని చూడలేదు, మేకును చూడలేదు, చేతిలో చెక్కుకోబోతున్న దేవుడు నిన్ను చూశాడు. ఆమేన్. నిన్ను చూశాడు దేవుడు. సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రభు చెప్పేది అదే, నీ జీవితంలో మేలు చేద్దామని దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఇంకా సమయం రాలా. దేవుడు పెట్టుకున్నాడు, పలానా క్యాలెండర్ లో ఒక డేట్ ఉంది దేవునికి. ఆమేన్. నువ్వు అనుకుంటావు నాకు ఒక డేట్ ఉంటుంది, ఎప్పుడు కంగారు పడవకు. ఎందుకు దేవుడు చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఒకవేళ నేను చెప్తున్నా కానీ నీకేం కావాలి? ఇదే ఊరండి, మీరందరూ రఘునాథ ప్రజలే కదా, అవునా? నేను అడుగుతున్నాను ప్రజలారా, మీకు ఏం కావాలి? మీకేం కావాలి? అయ్యో మీకేం కావాలండి? మీరు మనసులో నేను ఏది కావాలని అడిగినప్పుడు మీరు అనుకున్నారో నా ప్రభు నిత్యంగా అది ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మీరు ఇప్పుడు ఏమనుకున్నారు? నేను అనుకుంటున్నానండి, నేను సేవ చేసే కోకిలంపాడులో ఎకరం స్థలం నేను కొనబోతున్నాను. చెప్పండి గట్టిగా. నేను ఈ బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను, ఎకరం స్థలం కొనబోతున్నాను. హల్లెలూయా. నేను నిన్ను అడుగుతున్నాను, దేవుడి దగ్గర ఏమి సంపాదించాలని నువ్వు కోరుకుంటున్నావు? ఏం కావాలి నీకు? అప్పుడప్పుడు జరిగితే ఇలాంటి ఆహ్వానాలు, ఎలాంటి బహుమానాలు ప్రతిసారి దొరకవు. ఆమేన్, ఆమేన్. ప్రతిసారి దొరకవు. నేను ఎప్పుడు కూడా ఇలా చెప్పను. మనం యూట్యూబ్ వీడియో చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చే దేవుడు మార్చేశాడు మొత్తం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు ఏం కావాలి? ఏం కావాలా? ఆశీర్వాదాలు కావాలా? ఆశీర్వాదాలు కావాలా? అరే నువ్వే ఆశీర్వదించబడిన వ్యక్తివండి. ఆమేన్. అసలు దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు? అసలు నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు? ఎలాంటి ప్రత్యేకత ఉందో తెలుసా నీకు? ఎలాంటి ప్రత్యేకత ఉందో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు ఎక్కడున్నాను, నా జీవితం ఈ రఘునాథ పాలెంలో ఉన్నాను అనుకుంటున్నావు. నీకు తెలియదో నీ గురించి పరలోకం స్పందిస్తుంది. నిన్ను తిట్టిన వారిని కొడతాడు కూడా దేవుడు. ఆల్రెడీ ఆ పని కూడా జరిగింది. అర్థమవుతుందా? నిన్ను మాటన్నా దేవుడు తట్టుకోడు, నువ్వు ఏడ్చినా దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నీ పక్కన కూర్చొని ఏడిచిన రోజులు ఉన్నాయి దేవుడు. అర్థమవుతుందా? నువ్వు ఏడిస్తే తట్టుకోలేడు. అరే నీ భర్తను కోడితే ఇక్కడ కూర్చోబెట్టగలడు, నువ్వు ఏడుస్తావని దేవుడు ఆగుతున్నాడు మౌనంగా. అర్థమైందా? నీతోనే చెప్పేది. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలి? నీకేం కావాలి? నువ్వు అడుగు, నా ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అమ్మా నా సమయం ఇంకా రాలా, నా సమయం ఇంకా రాలా. ఎందుకు రాలేదు? ఇంకా 6 రాతి బాణల్లో కొంచెం ఉందయ్యా ద్రాక్షరసం, అది అయిపోని. ఏమండే ఏమైపోవాలా? ఆ ద్రాక్షరసం. దానికి మీకు చెప్తున్నాను, ఇగో మీరు అడుగుతున్నారు కదా, ఆ పరిస్థితి కొంచెం ఇంకొంచెం రాని, ఇంకొద్ది పెరగని. నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, పెట్టని. నిన్ను అవమానిస్తున్నారు, అవమానించనే. దాంట్లో 6 రాతి బాణాల్లో కొంచెం ఉంది, అది అయిపోని. వెయిట్. అది అయిపోయిన తర్వాత ప్రభువారే చెప్తున్నారు ఏంటో తెలుసా? ఏమని చెప్తారో తెలుసా? ఆ రాతి బాణాలను శుభ్రం చేయాలి ఫస్ట్. ఇప్పుడు అంత ముందు వెళ్లే ముందు అక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం మనం. వాళ్ళు మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎక్కడికండి? గట్టి చెప్పాలండి. తినొచ్చారా? తినొచ్చా అన్న చేతులు ఎత్తండి. అబద్ధం ఆడద్దు. తినలేదా? ఇస్తున్నాడుగా బ్రహ్మాండం. వాడిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఎందుకంటే అబద్ధం ఆడలేదు కదా దేవుడి సన్నిధిలో. అసలు అబద్ధం ఆడకూడదు. మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళారో? మరియ తల్లి. నేనేమంటానంటే అండి, మరియ తల్లికి సాదృశ్యం సేవకుడు. ఏమనుకుంటున్నాడు? ఈయన ఎవరో సేవకుడు. మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, ఏదైనా నష్టం వచ్చిందనుకో, మొదట సేవకుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళాలి, వెళ్ళకూడదు అని అంట్లా, వెళ్ళాలి. ఈయనకి చెప్పాలి, ఈయన ఒక సపోర్ట్ అనండి ఒకసారి. ఓన్లీ సపోర్టే, ఓన్లీ ఒక సపోర్ట్. మీ ప్రార్థనకి ప్రభా కొద్దిగా సహాయం చేయండి అని కొద్దిగా విజ్ఞాపన చేస్తాడు అంతే. కానీ నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు ఒక అద్భుతం జరిగించాలి అంటే డైరెక్ట్ గా నీ దగ్గరికి నిచ్చెన వేస్తాడు దేవుడు. నీ దగ్గర నుంచి దేవదూతలు ఎక్కువ దిగుతూ ఉండాలి. ఆమేన్. మనం ఏం చేస్తామంటే సేవకుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళండి, చెప్పండి. కానీ నేను అంటున్నాను, ఒక ఆవిడ అంటది,
మా దగ్గర ఒక ఆవిడ అంటారు, మా సంఘం ఒక ఆవిడ, అయ్యగారు గట్టి ప్రార్థన చేయండి. ఏంటంట, ఎట్లా గట్టి గట్టి కొంచెం మసాలా వేసి చేయాలా, గట్టి చేయాలట. ఎట్లా అమ్మా అంటే, అదే గట్టితనం అంటే ఏంటి అని అంటే కొంచెం ఉపవాసం ఉండి. ఓకే, మేమైతే ఉపవాసం ఉండి కడుపులు కాల్చుకొని దేవుని సన్నిధిలో, నాయన మీరేం చేస్తారమ్మా అంటే తినే, అంతే కదా, తినే పడుకుంటారు. సేవకుడి మన కోసం ఎంత కష్టపడతారో, ఎంత బాధపడతారో ఉంటుంది. ఆ ఇబ్బందులు అనేవి పడుతూనే ఉంటారు. కానీ నేను అంటున్నాను, మీరు సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, అట్లాగే మీకంటూ ఒక నిచ్చెన ఉండాలి, మీ ఇంటి నుండి ఒక నిచ్చెన ఉండాలి, మీ ద్వారానే దేవుడు మాట్లాడాలి. ఆమేన్. మీ ఆసక్తిని బట్టి దైవ సేవకుల నుంచి దేవుడు మాట్లాడాలి. థ్యాంక్స్, కూర్చోండి. మన ఆసక్తిని బట్టి దేవుడు అనుకోవాలి, నా బిడ్డ కోసం నేను దిగొచ్చి మాట్లాడాలి. ఆమేన్. నేను దిగొచ్చి మాట్లాడాలి, ఈ రోజు నేను బలపరచాలి, ఈ రోజు లేవనెత్తుకోవాలి, ఈ రోజు గొప్ప చెయ్యాలి అని దేవుడు అనుకుంటారు. ఆయన అంటారు, నా సమయం ఇంకా రాలేదు. యేసుక్రీస్తు వారు నీ జీవితంలో చేయటానికి ఇంకా ఆయనకి సమయం రాలా, ఇంకా సమయం ఉంది. అయితే నేను ఏమంటున్నానంటే, ఆయన సమయం వచ్చేసిందని నేను నమ్ముతున్నానండి. ఆమె ఆయన సమయం ఎంతోసేపు పట్టలేదు. ఆవిడ వచ్చి అన్నారు, అయ్యా ఒక అద్భుతం చేయరాదు అని అనగానే ఆయన అంటాడు, అమ్మా నాతో నీకేంటి పని, ఇంకా నా సమయం రాలా అని అన్నాడుగా. కొద్దిసేపటికి వచ్చి అద్భుతం చేశాడు కదండి. లేట్ ఏమైనా పట్టిందా? నేను అదే అంటున్నానండి, మొదట వెళ్ళావు, చేసావు, అన్ని అయిపోయింది. కానీ ఇప్పుడు నీ జీవితంలో దేవుడు అనుకుంటున్నాడు, ఎప్పుడు చేద్దాం. అవునబ్బా, నువ్వు ఏడుస్తున్న సంగతి దేవునికి తెలుసు, నువ్వు బాధపడుతున్న దేవుని ఆ బాధ దేవునికి తెలుసు. ఏ కన్నీళ్ల మధ్యలో ఉండి, ఏ సమస్యను పట్టుకొని, ఏంటి నా పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులే గాని, సంఘ పరిస్థితే గాని, సేవ పరిస్థితే గాని, పరిస్థితుల్లో నలిగిపోతూ ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చుంటే నా ప్రభు చెప్తున్నాడు, సమయం ఆసన్నమైంది, గుర్తుపెట్టుకో. దీవెన ప్రారంభించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రభు ఒకసారి గుర్తుపెట్టుకో. ప్రభు అనుకుంటారు, ఆయన అనుకుంటారు, అందరూ దీవించబడుతున్నారు, అందరూ బాగుంటున్నారు. మరి నువ్వేంటి? నేను మాట చెప్పనా, అందరు వేరు, నువ్వు వేరు. అందరు వేరు, నువ్వు వేరు. మీరందరూ వేరండి. నువ్వు శ్రమ పడటానికి ఎన్నుకోబడిన వ్యక్తివి, కష్టపడటానికి ఎన్నుకోబడిన వ్యక్తివి. నువ్వు శ్రమ పడాలంతే. ఆమేన్. గట్టి చెప్పండి. అందరూ ఎంజాయ్మెంట్ చేస్తారండి. కృప దొరికితే అందరూ ఎంజాయ్మెంట్ చేస్తారు. నీకే ఎందుకు శ్రమ, నీకే ఎందుకు లేమి, నీకే ఎందుకు ఇబ్బంది, నీకే ఎందుకు కష్టం, నీకే ఎందుకు నష్టం? నువ్వు నష్టపోవాలి. నష్టం కోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందరూ సుఖాన్ని ఎంచుకుంటారండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ప్రభు అంటారు, ఆయన ఎట్లా అయితే బండ సందుల్లో నలిగిపోయాడో, ఆయన ఎట్లయితే శిలువ మీద నలిగిపోయాడో, నా ప్రభు కూడా శ్రమల మధ్య నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, శ్రమల్లో నడిపిస్తున్న దేవుడు నిన్ను వదిలేసి పెట్టాడు, అక్కడ వదిలేడు. శ్రమలో నుండి నా ప్రభు నీకు సింహాసనం వేస్తాడు. హల్లెలూయా. తప్పనిసరి సింహాసనం అనేది కన్ఫర్మ్. అర్థమవుతుందా? నీకు సింహాసనం అనేది కన్ఫర్మ్. అయితే ఆయన అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. ఆ మాటకు నేను చెప్తున్నాను, ఆయనకు ఒక క్యాలెండర్ ఉంది. అది ఈ మార్చి నెల, రేపు వచ్చే మార్చి నెల, ఒకవేళ నా ప్రభు సిద్ధిస్తే మార్చి నెలలో మీరు కోరుకున్నవని నా ప్రభు ఇచ్చును గాక. ఆమేన్. మీరు అడిగినది నా ప్రభు నిశ్చయముగా ఇచ్చును గాక. హల్లెలూయా. ఇస్తాడా ఈడా? ఏంది వెళ్ళిపోయిందిలేండి. ఒకసారి గట్టిగా ఇక్కడే ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు వెళ్ళి చెప్పండి. వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళి. ఆకలేస్తున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్తా హల్లెలూయా.
వేస్తా. మళ్ళీ శ్రద్ధగానంటే ఇంటికాడ నా మనసు పెట్టేసి వచ్చానంటే ఈ దేని మీద ఉంది, అదేదో దీపాలు. ఏ దీపాలు అది? ఏ దీపం? కార్తీక దీపం. ఆ దీపాలు చూసే మీ దీపాలు ఆరిపోతున్నాయి. అర్థమవుతుందా? ఆ మధ్య ఎట్లా అడిగితే ఆ పక్కన ఉన్న అమ్మాయి అంటది, అయిపోయింది అన్నది. ఏంటంట? అయిపోయింది అది. మొన్న రీసెంట్ అక్కడ ఏదో ఊరు వెళ్ళాము మీటింగ్ దగ్గర, ఇదే మాట అంటే, లేదన్నా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏంటంట? స్టార్ట్ అయిందా? అయిందా? అయింది. ఒక లెటర్ అంటున్నారు. ఈ కార్తీక ఆ దీపాలు చూసి మీ దీపాలు ఆరిపోతున్నాయి. ఇక్కడే మన ఖమ్మంకి దగ్గర మెట్టపల్లి, ఐ థింక్ అటు సైడ్ అనుకుంటా, కోదాడ సైడ్ మీటింగ్కి వెళ్ళాలి. వాళ్ళిద్దరికి డైవర్స్ దగ్గరికి వెళ్ళారు అంటే తీసుకోవడానికి వచ్చారు. మీటింగ్ దగ్గరికి వెళ్తే తెలుసు, నేను నన్ను యూట్యూబ్లో చూస్తాను. వాళ్ళిద్దరిని చాలాసార్లు నేను కంట్రోల్ చేసి కలిపడం జరిగింది. వచ్చి కింద కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. మీ ఇద్దరం డైవర్స్ తీసుకోవడానికి సిద్ధమైపోయామన్నా, ఇక మాకొద్దన్నా అని ఫిక్స్ అయిపోయారు. అసలు మీ బాధ ఏంటి, ఎందుకు కూడా వచ్చింది అని అడిగితే, పాపం ఆయన టాపీ మేస్త్రి అండి. ఏ మేస్త్రి? టాపీ మేస్త్రి. ఇప్పుడు పనికి వెళ్తాడు కదా, వెళ్ళి సాయంత్రం వచ్చాడట, ఇంటికి వచ్చాడు. కరెక్ట్గా 8:30 ఆ టయానికి వచ్చాడు. 8:30కి వచ్చే సీరియల్ ఏంటి? ఆ సీరియల్ పెట్టుకుని అక్క చూస్తున్నాడు. ఆయన అన్నాడట, అమ్మాయి స్నానం చేశాను, కొంచెం భోజనం పెట్టు అన్నాడు. ఏంటది భోజనం? ఆవిడంటదట, పాయింట్ మిస్ అయింది, కొంచెం కూడా మిస్ అయినా నా వల్ల కాదు. నేను ఇది అయిపోగానే నేను పెడతాను. అమ్మాయి ఆకలేస్తా, అమ్మాయి కొంచెం పెట్టు అమ్మాయి. లేదు పాయింట్ మిస్ అయితే ఆడ అన్నాడట, సుత్తు వస్తుందిగా మధ్యలో, సుత్తి యాడ్ వస్తుంది కదా, కొంచెం పెట్టవచ్చు కదా అని అన్నాడట. అయినా కుదరదు, పాయింట్ మిస్ అయ్యింది. ఆడి కోపం వచ్చింది. వాడేం చేశాడు, అక్కడ ఉన్న రోగల బండ తీసుకుని కొట్టాడు, జాయింట్ మిస్ అయ్యింది. అర్థమైందా? ఆ పిల్ల వెళ్ళి కేసు పెట్టింది. కేసు పెట్టి ఇక డైవర్స్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ పాయింట్ చిన్న మిస్ అయ్యే దగ్గర జాయింట్ మిస్ అయ్యింది. దీని కాడ ఎక్కడ దాకా వెళ్ళారు? డైవర్స్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకండి చిన్న మీకు విషయం తెలుసా, మీరు దేన్నైతే చూస్తారో మీ జీవితాల్లో అదే జరిగింది. మీరు సినిమాలు, సీరియల్ ఏదైనా చూడండి, మీరు దేన్నైతే చూస్తారో మీ జీవితంలో, మీ కుటుంబంలో అదే జరిగింది. మీ పిల్లతో చెప్పడం కాదు, ప్రార్థన చేయి అని అంటాం కాదు, ప్రార్థన చేయి వాక్యం చదువు అని అంటాం కాదు, మనం చేయాలా. అర్థమవుతుందా? మనం చెయ్యాలా. మనం చేయకుండా చెయ్యాలి ఇప్పుడు అని అంటే ఆ పిల్ల అనుకుంటుంది లోపల, నీ సోకులు మామూలుగా ఉండవు. అది చెప్పలేరు కదండి వాళ్ళ బదులు నేను చెప్తున్నా. కోన్ రాగాలు తీయమంటే బలే తెస్తారు. ఒక ఆవిడ పాడుతుంది, నీవు లేకుండా అందుకోండి నేనుండాలేను. నిజమేనా? నిజమేనా? నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే. నిజం చెప్పండి, ఆయనయా? ఆయనే కావా? ఆయనయేనా? తీసుకురండి వెళ్ళి త్వరగా. బీరవలలో ఏమేమి ఉన్నాయి తీసుకురండి వెళ్ళి. చీరలు ఉన్నాయా? మీ ఏం వద్దులేండి, మీరే దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొద్దిగా సినిమాలకి, సీరియల్ దూరం మాడండి. ఇంకా మార్పు రాకపోతే ఎలా అండి? సార్వత్రిక సంఘంలో నీ స్థానం వేరు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు వేరు. ఆమేన్.
హల్లెలూయా. ప్రతి ఒక్కరికి రహస్య జీవితంలో బలహీనులే. చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు బలహీనులే. రహస్య జీవితంలో బలహీనులే. కానీ ఈ బలహీనమైన జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు యాడైతే, పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తే లోకాన్ని దున్నే కృపిస్తాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యాడవ్వాలండి. దీనికి మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసి మనం అన్నీ చేసి వస్తాం. ఆయన అంటున్నాడు చూడండి, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేంటి పని అని చెప్పేసి పక్క అలా వెళ్ళి మళ్ళీ వెంటనే రాగానే ఇప్పుడు ప్రభు అంటారు, ఆ బాణలన్నీ ఇప్పుడు పూర్తిగా మొత్తం తీశారు, అందరికి పోసేశారు, అందరు తాగేశారు. ఇప్పుడు చాలా మందికి లేదు, లేకపోతే అవమానం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే ఒక 4-3 పరిచారకులను పిలిపించారు. ఆ తల్లి అంటది, ఆయన మీకేం చెప్తున్నాడో చెప్పండి నాతో కలిసి. ఆయన మీకు చెప్పునది చెప్పాలందరూ, చెప్పునది చేయుడి. ఆమేన్. ఇప్పుడు ఆయన అంటాడు 7వ వచనం ఒకసారి చదవండి. ఏం చెప్తున్నాడంటే, ఆ బాణలు నీళ్లతో నింపండి. దేంతో నింపాలి? శ్రద్ధగా వినండి, నా వైపు చూడండి అందరూ ఒకసారి. చూస్తున్నారా? ఆ బాణలను శ్రద్ధగా చూడండి, చూస్తేనే ఎక్కింది. ఓకేనా? ఆ బాణలను నీళ్లతో నింపండి. అయ్యా, నీళ్లతో నింపితే ఏంటి? అక్కడ ద్రాక్ష రసం అయ్యా, అక్కడ కావాల్సింది ద్రాక్షలు ఉంటే పని అయిద్దిగా, నీళ్ళు పోస్తే పని అవదయ్యా. ఆయన చెప్పేది ఏదో చెయ్యాలి నువ్వు ఫస్ట్. ఏంటి ఆయన చెప్పేది? చెయ్యాలి. ఆయన అంటాడు ముందు నీళ్లతో నింపండి 6 బాణాలు. వాళ్ళందరూ వచ్చేసి, ఆ పరిచారకులు వచ్చేసి ఆ కోనేటిలోనో ఎక్కడో నీళ్లు తీసుకొచ్చి 6 బాణలు, అక్కడే ఉంటుంది. ఒకసారి ఆ మాట చదవండి. ఎక్కడి వరకు నింపారో గట్టిగా చెప్పాలి. ఏమండే, ఇక చదివేది కాదు, నా వైపు చూడండి. బైబిల్ చదివేవాళ్ళు నా వైపు తిరగండి. ఎక్కడి వరకు నింపారట? అంచుల మట్టుకు. ఈ మాట మర్చిపోమకండి. ఎంతవరకు? అంచుల మట్టుకు నింపారట. ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా 6 రాతి బాణలు నింపబడ్డాయి, అయిపోయింది. నింపబడిన వెంటనే ప్రభు అంటాడు, తీసిపోయింది, వెళ్ళిపోయింది. గ్లాస్ తీసుకెళ్ళి మెయిన్ పెద్దగా ఉన్నోడికి పోయింది. ఇప్పుడు పరిచారకులు అనుకోవచ్చు, ఒకవేళ పోసింది నీళ్లు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఎవరికి పోయమంటున్నాడు? ఫస్ట్ ప్రధానికి పోయమంటున్నాడు, విందు ప్రధానికి పోయమంటున్నాడు ఫస్ట్ వెళ్ళి. వీళ్ళకి అర్థం కాల. సరేలే, ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళి ప్రధానికి ఇచ్చారు. ఎప్పుడైతే ప్రధానికి ఇచ్చాడో ఆయన తాగి, ఏంటి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత మధురంగా ఉంది, ఏంటి ఎంత గొప్పగా ఉందని వెంటనే పెళ్లి కుమారుని పిలిపించాడట. ఏంది నువ్వు? అందరైతే మంచిది ముందు పోసి తర్వాత చెడ్డది పోస్తారు, నువ్వేంటో ముందు మంచిదే పోసావు, ఇప్పుడు మంచిదే పోసావు. ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా తృప్తినిస్తా ఉంది, ఇది చాలా బాగుందని చెప్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ఆ రోజు వాళ్ళకి రాతి బాణలను నింపమని, నీళ్లతో నింపమని చెప్పాడు. ఈ రోజు నేను నీకు చెప్తున్నాను, నీ జీవితంలో ప్రార్థన అనేది నింపబడాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన లేకుండా ఏమి చేయలేవు. నీ జీవితంలో దేవుడితో ఒక సరైన సంబంధం లేకుండా, దేవుడితో ఒక బంధం లేకుండా నీ జీవితంలో ప్రార్థన బలిపెట్టాలి పడిపోతే కార్యాలు ఏ ఊరికి జరుగుతాయండి? అరే, నీ కుటుంబంలో దేవుడు నిన్నెన్నుకున్నాడో? ఆమెన్ చెప్పండి. నీ కుటుంబంలో దేవుడు నిన్నెన్నుకుంటే, నువ్వే సైలెంట్ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది అద్భుతం? నా ప్రభుని 6 రాతి బాణలను దీవెనించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
హల్లెలూయా. నీ 6 రాతి పనులు నింపబడాలి. ఎలా? ప్రార్థనతో నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు నింపమన్నాడు? అంచులు మట్టు వరకు నింపబడాలి. తక్కువ కాదండి. మీరే అంటారు కదా, మీరు సామెతలు అంటారు కదా, వెలితిగా ఉన్న కుండ ఎత్తుకొని తీసుకుని అంతేది ఉంటది కదా, సగం కుండ ఎత్తుకొని తీసుకెళ్తే కదా, మీరే అన్న డైలాగులు అవన్నీ. మరి అలా ఊగినప్పుడు పడిపోయి పగిలిపోవచ్చు, అవకాశం ఉంది కదా. ప్రభు అదే అంటున్నాడు, అంచులు మట్టుకు నువ్వు నింపి చూడు. ఇప్పుడు చేసే అంత దానికంటే కొంచెం పెంచి చూడు. ఇప్పుడు కష్టపడేదానికంటే కొంచెం కష్టపడి చూడు. ఇప్పుడు చేసేదానికంటే కొంచెం ఎక్కువ చేసి చూడు. నువ్వు చెయ్యగలవు. ఆమేన్. నువ్వు చేస్తావు. ఆమేన్. నువ్వు చేసి చూడు చాలు. నీ రాతి బాణలు నింపబడితే, నీ ప్రార్థన కెపాసిటీని పెంచగలిగితే, 5 నిమిషాలు 10 నిమిషాలకి అలవాటు పడుకోకుండా దేవుని దగ్గర కూర్చోటం నువ్వు స్టార్ట్ చేస్తే, నువ్వు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే, రేపు నుంచి దీవెన స్టార్ట్ చేస్తాడు దేవుడు. రేపు నుంచి స్టార్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రారంభిస్తాడండి. నీ దగ్గరే ఆలస్యం అవుతుంది. చేతులు ఎత్తాడు. ఎవరు ఎత్తారు? మోషే. పైకి చేతులు ఎత్తాడు. కింద ఇశ్రాయేలు ప్రజలు జయం పొందుతున్నారు. చేతులు ఎత్తిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. చేతులు దించిన ప్రతిసారి ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇక్కడ లోపం ఎక్కడుంది? అద్భుతం చేయడానికి దేవుడు ఆల్రెడీ దిగొచ్చాడు. ఆమేన్. దేవుడు ఆల్రెడీ దిగొచ్చాడు. దిగొచ్చిన దేవుడు సైలెంట్ గా నిలబడి చూస్తుంటే మనోడు చేతులు దించుతున్నాడు. సరే, నొప్పులు వచ్చినాయి, నేను కాదన్నా. కానీ నేనేమంటున్నానంటే, ఆల్రెడీ దేవుడు అద్భుతం చేయడానికి దిగొచ్చాడు, దిగొచ్చున్నాడు. హల్లెలూయా. దిగొచ్చున్నాడండి ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు. ఒకనకప్పుడు అడిగావా, ఏది ఏది అని అడిగావుగా, ఏది ఏది అని అడిగావుగా, అప్పుడు రాలా. హలో, వింటున్నారా? అప్పుడు రాలా. ఇప్పుడు నువ్వు మౌనం అయితేనే దేవుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు దేవునికి దూరం అవుతుంటేనే వస్తున్నాడు నీ దగ్గరకు. నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు కాబట్టి దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. అది నువ్వు గమనించుకో. నువ్వు గమనించుకో. ప్రతి రాత్రి నా ప్రభు నీ ఇంటికి వస్తున్నాడు. ప్రతి రాత్రి నీ ఇంటికి వస్తున్నాడు నా ప్రభు. ప్రతి రాత్రి నీ ఇంటికి వస్తున్నాడు నా ప్రభు. గట్టి చెప్పండి. ఆమేన్. గుర్తుపట్టిన యాకోబు కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టలేదు, దీవించేదాకా వదిలిపెట్టలేదు. ప్రభు అన్నాడు, నీ పేరేంటి? ఏం పేరు? ఏం పేరు? యాకోబు. ఇక నుంచి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలే. ఏమన్నాడు? ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అల్లా. ఏమన్నాడు? ఇశ్రాయేలే అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా మారలా అని అర్థం. మారతాడో మారడు, మారతాడో మారడు. దేవుడికి ఏమండే, మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? పరిశుద్ధమైన అనండి దేవుడు కదా. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన కార్యం చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధతను మన దగ్గర నుంచి కోరుకోవడం తప్ప అండి? కోరుకోవడం తప్ప? మరి మన దగ్గర కోరుకునేది అది కదా. నీకేం పెద్ద మూట దిగాలి కిందకి, వద్దా? కావాలా వద్దా? కావాలా వద్దా? డబ్బు వద్దన్న ఒకసారి అల్లు చెప్పండి. డబ్బు వద్దులేండి, నాకు దేవుడు ఉంటే చాలన్న ఒకసారి అల్లు చెప్పండి. గట్టి చెప్పండి. హల్లెలూయా. ఏమంటే దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి కండి, ఎందుకు చెప్పట్లే మీరు? ఆమేన్. ఇప్పుడు ఒకటి గమనించండి, మానవ నైజం కాబట్టి ఎక్కువగా ఎటు నుంచి వస్తున్నాయో అటే వెళ్తాం. అవునా? ఎటు నుంచి వస్తున్నాయో అటే వెళ్తాం. ఇటు వస్తున్నాయి అనుకో ఇటు చేయి జాపుతాం, ఇటు వస్తున్నాయి అనుకో ఇటు చేయి జాపుతాం, వెనక నుండి వస్తే ఇటు, పైనుండి పైన. ఇప్పుడు మనం చూసామా, ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారు అని అంటే
మనం అసలు ఎంత స్పీడ్గా ఉంటామో, ఎంత ఉద్యమం వస్తుందో, ఎంత ఆనందం వస్తుందో, ఎంత ఉద్యమం ముందుకు అడుగులేస్తామో, కానీ దేవుడు ఇస్తున్నాడు అనే ఆ మాట మర్చిపోతాం. ఏమంటే పుట్టించినోడికి ఏమి ఇవ్వాలని తెలియదండి? పుట్టించినోడికి ఏమి ఇవ్వాలో తెలీదా? నిన్ను ఒక ఇంట్లో వేసిన సంగతి దేవుడికి తెలీదా? నీ భర్త ఎలాంటోడు దేవుడికి తెలీదా? నీ పిల్లలు ఎలాంటోడు దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. నేను అంటున్నానంటే, విత్తువాడు విత్తనాలు విత్తినప్పుడట కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నెలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపల్లో పడ్డాయి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుని పొలంలో ముళ్ళ పొదలు ఎందుకు ఉంటాయి? దేవుని పొలంలో రాతి నేల ఎందుకు ఉంటుంది? దేవుని పొలంలో మంచి నేల ఉందట, రాతి నేల ఉందట. క్లారిటీ ఇంకా లోతుకెళ్తే, దేవుడు కావాలని నిన్ను ముళ్ళ తొప్పల్లో వేశాడు. ఆమేనండి. దేవుడు కావాలని నిన్ను ముళ్ళ తొప్పల్లో వేశాడు. ఎందుకంటే అసలు నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని చేతిలో ఉన్న క్వాలిటీ విత్తనానివి. ఆమేన్. క్వాలిటీ విత్తనం క్వాలిటీయే. ముళ్ళ తొప్పల్లో పడిపోయిన తర్వాత మన క్వాలిటీ తగ్గిపోయింది. అర్థమైందా? ముళ్ళ తొప్పలో పడిపోతే మరి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? రాతి నెలలో పడితే ఎదగలేము. ఎండ రాగానే, అంటే శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే మొత్తం అది వాడిపోద్దట. కానీ దేవుడు ఎందుకని అక్కడ కూడా వేస్తున్నాడు? దేనికి వేస్తున్నాడు? ఎందుకు వేస్తున్నాడు అంటే, ముళ్ళు సైతం కూడా విర్రగొట్టుకుని ఎదగాలి మనం. ఆమేన్. రాతి నేల భూమి బద్దలు చేసుకుని లోపల ఉన్న జీవాన్ని లాగాలండి పైకి. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకని నిన్ను కొన్ని పరిస్థితుల మధ్య నడిపిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా? నీ శ్రమలన్నీ నిన్ను స్ట్రాంగ్ గా చేస్తున్నాయి, నీ గుండెను కఠినం చేస్తున్నాయి. ఎట్లా? ఈ శ్రమ నేను పడతా అనే కఠినం. నువ్వు శ్రమ పడాలంటే, నువ్వు శ్రమ పడితేనే రేపు సింహాసనం ఉంది నీ కోసం. ఆమేన్. సింహాసనం వెయిట్ చేస్తా ఉంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ 6 రాతి బాణాల ముందు నింపండి. ఈ 6 రాతి బాణాలు నింపబడితే క్షణం పట్టదు ఆశీర్వాదం ఇవ్వటానికి. దేవుడు క్షణం పట్టదు. నువ్వు వచ్చావంట తెలుసా ప్రభా? ఒకటి నిండిందండి, ఒకటి నిండిందండి. ప్రభు అంటాడు, మరి ఇంకా 5 నింపలేదుగా, అవి కూడా నింపొచ్చుగా. సరే కష్టపడు, అట్లో ఇట్లో అట్లో ఇట్లో పడి 2ది కూడా నింపుతూ, ప్రభా మోసాను, భరించాను, ఏమో జరిగింది, సరే అది 2ది నిండింది అయ్యా, 2ది నిండింది. ప్రభు అంటాడు, ఇంకా మరి 4 ఉన్నాయిగా. నిన్ను ఏదో ఒకటి చేసి 6 రాతి బాణాలు నింపబడే అంతవరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే అరే 6 రాతి బాణాలు నింపబడిన తర్వాత జనాలకి నిన్ను నా ప్రభు తృప్తి పరుస్తాడు. కొట్టేది గట్టి కొట్టొచ్చుగా. హల్లెలూయా. ముందు 6 రాతి బాణాలు నింపబడితేనే నీకు దీవెన, లేకపోతే అంతవరకు నువ్వు చూడలేవండి. అప్పుడు వరకు ఎలాంటి దీవెనలు చూస్తావంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, నీలో నువ్వు కుంగిపోతూ ఉంటే, వచ్చేసి ఏదో ఆదరణ కలిగించినట్లు ఏదో అలా వచ్చి ఇలా వచ్చి అలా తిరిగేసి వెళ్ళిపోతావు, ఏదో చిన్న దీవెనలు ఇచ్చేసి వెళ్ళిపోతావు. కానీ నేను అంటున్నాను, నీ జీవితంలో త్వరగా 6 రాతి బాణాలు నింపబడితే, త్వరగా ప్రార్థనతో నిన్ను నువ్వు కట్టుకోగలిగితే, నేను నీకు చెప్తున్నాను, మీ ఇంట్లో పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి ఈరోజు కట్టబడాలి, తిరిగి కట్టబడాలి. ప్రార్థన బలిపీఠను నువ్వు కట్టి చూడు, దీవెనను దేవుడే ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు కట్టు, త్వరగా ఆగిపోయింది అక్కడ. నేనేం చెప్తున్నానంటే, ప్రతిరోజు నువ్వు మోకాళ్ళు వేసి ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకుని, ఆ ప్లేస్ దగ్గర నువ్వు మోకాళ్ళు వేస్తే, ఆ ప్లేస్కి నువ్వు రాకముందే నా ప్రభు వచ్చి కూర్చుంటాడు. ప్రభు ముందొచ్చి కూర్చుంటాడు. ఏమనుకుంటాడు తెలుసా? అసలు నేను అడుగుతున్నాను, దేవుడు బిజీ పర్సనా కాదా? హలో, ఏం పాలెం ఇది? మీటింగ్ పెట్టుకుంటున్నారు, మీకు ఏమన్నా మైక్ ఇవ్వమంటారా? వద్దా?
నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా? మన ఒడిశా వెళ్తే అక్కడ కొంతమంది ఒడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళకి అర్థం కావట్లేదు కొంచెం. అలాంటి వాళ్ళు ఎవరు లేరుగా. నా భాష అర్థమవుతుందిగా. అర్థమవుతుందా? ఒకసారి అల్లి చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నువ్వు ప్రతిరోజు నీ ఇంటిలో నువ్వు మోకాళ్ళు వేస్తే, దేవుడు, ఒకవేళ నేను చెప్పేది ఏమంటానంటే, దేవుడు బిజీ పర్సనే అనండి ఒకసారి. దేవుడు ఎవరో బిజీ. ఇన్ని కోట్ల మంది జనాభాని, ఇంత విశ్వాన్ని దేవుడు ప్రతిరోజు కాయాలి, కాపాడాలి, ప్రతి దాన్ని సక్రమంగా తీసుకొని వెళ్ళాలి. ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత బిజీగా ఉన్న దేవుడు, నీవు నీ మనసులో నీ నోటితో నువ్వు అనుకుని ఇప్పుడు నేను ప్రభు దగ్గర కూర్చోవాలనుకుంటే ఆయన బిజీ అంతా పక్కన పెట్టి వచ్చి నీ ముందు కూర్చుంటాడు దేవుడు. కొట్టు. హల్లెలూయా, నీ ముందు వచ్చి కూర్చుంటాడు దేవుడు. నీ ముందు కూర్చుంటాడంటే బిజీ అంతా పక్కన పెట్టేసి ఆయనకున్న బిజీ షెడ్యూల్ పక్కన పెట్టేసి, నా కుమార్తె నా ముందు కూర్చోబోతుంది, నా కుమారుడు నా ముందు కూర్చోబోతున్నాడు, నేను వెళ్ళి హృదయాన్ని ఓదారుస్తాను. నీకు మాట చెప్పనా? నీ బరువెక్కిన గుండె బరువు నా దేవునికి తెలుసు, నీ కన్నీళ్లు నా దేవునికి తెలుసు. నీ గుండె పగిలిన శబ్దం మనుషులకు వినపడకపోవచ్చేమో కానీ నీ పగిలిన గుండె శబ్దం నా ప్రభు విన్నాడు. హల్లెలూయా. ఏమండే, ఏదైనా పగిలిందనుకో దాని శబ్దం వినపడింది కదా. ఇది ఇలా వేసామనుకో, ఇలా వదిలేసామనుకో, ఏమైంది? శబ్దం వస్తుందా? ఏది పడేసినా కానీ శబ్దం వస్తుంది. కానీ గుండె పగిలిన శబ్దం ఎవ్వరికి వినపడదండి, ఎవ్వరికి వినపడదు. ఈ గుండె పగిలితే కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు అంటే అవి బయటకు వచ్చేస్తాయి. నేను చెప్తున్నాను కదా, మనుషులకు నీ గుండె పగిలిన శబ్దం వినపడకపోవచ్చు, కానీ నీ గుండె పగిలిన శబ్దం దేవుడు విన్నాడమ్మా. నీ కన్యలకు సమాధానం వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఆమేన్. నేను చెప్తున్నాను కదా, దేవుడికి ఒక క్యాలెండర్ ఉంది. అరే, నిన్ను దీవించడానికి నా ప్రభు సంసిద్ధుడిగా ఉన్నాడు తెలుసా. ఎంతవరకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు కార్యం చేయాలంటే నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది కావాలి కదా. నీ రాతి బాణలో ఎప్పుడు ఖాళీగా ఉంటున్నాయి, ఆ రాతి బాణలు ఎప్పుడు నింపబడతాయో, ఎప్పుడు నింపబడితే వచ్చి ఇక పోయి అని చెప్దామని చూస్తున్నాడు, ఇక వెళ్ళు అని చెప్దామని చూస్తున్నాడు, ఇక నీదే అని చెప్తున్నాడు. నేను చెప్పనండి, మీరు మీ జీవితంలో ప్రతిరోజు మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. నువ్వు అడుగు పెడితే అది నీ స్థలమే. ఆమేన్. గట్టి చెప్పు, నువ్వు అడుగు పెట్టింది నీ స్థలం. ఆమేన్. ఇది నాది అంటే అది నీదే. ఆమేన్. లోబడు అంటే ఎవడైనా నీకు లోబడాల్సిందే. ఎందుకంటే నీ మాటనే నా ప్రభు శాసనంగా మారుస్తాడు, నీ మాటనే వేదంగా మారుస్తాడు. అరే, నిన్నే గొప్ప చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నా ప్రభు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. నువ్వేమో దేవుణ్ణి ఎంతవరకు తక్కువ. అరే, చిన్న పిల్లడు రాజా నీ కెపాసిటీ వేరు అని అన్నాడు. చిన్న పిల్లడు రాజు మనసుని కదిలించాడంటే, చిన్నప్పుడు మనం చేసాం మన చిన్నతనం అంటే అట్లా. ప్రభువులోకి కొత్తగా రక్షించబడినప్పుడు ప్రభువా నాయన ఇవ్వ ఏదో ఒకటి. అసలు నేను చెప్పనండి, అసలు ఉపవాస ప్రార్థన అనేది అవసరతల కోసం చేయకూడదు. నా మాట అర్థమైందా? మీ అవసరతల కోసం ఉపవాస ప్రార్థన చేయకండి. ఇల్లు కట్టుకోవడానికి, వస్తువులు ఏమైనా కొనుక్కోవటానికి, ఇంకా దేనికో ఉపవాసాలు చేయకూడదు. బైబిల్ అదే చెప్తుంది. ఉపవాసం అనేది ఎందుకు? మనం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఉపవాసం ఎందుకు? దెయ్యాలు, మొండి దురాత్మలు పారిపోవాలి. ఉపవాసం ఎందుకు? ఆత్మలు రక్షించబడాలి. ఉపవాసం ఎందుకు? అనేకులు కట్లు తెంచబడాలని. ఇందుకు ఉపవాసం. మనం ఎందుకు తెలుసా? జాబు రావడానికి ఉపవాసమే, ఇల్లు కట్టుకోవడానికి ఉపవాసమే. అరే, ఇవి అడగాలి. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? అవి అడగాలి. పెద్దోళ్ళు కూడా ఇట్లా తయారు చేశారు కాబట్టి బైబిల్లో ఉన్న విషయాన్ని కొద్ది క్లారిటీ ఇస్తున్నాను మీకు.
చిన్న కుమారుడు వెళ్ళి నాన్న ఆస్తి కావాలి అని అడగగానే ఇచ్చాడు. ఉపవాసం అనేది ఎందుకయ్యని అడిగితే, అయ్యా మేము పోగొట్టింది మీరు ఎలా పోగొట్టారంటే ఇది కేవలం ఉపవాస ప్రార్థన వలన మాత్రమే అని అన్నాడు. మీ అవసరతల కోసం విజ్ఞాపన చెయ్యండి, అంతేగాని పర్టిక్యులర్గా ఉపవాసం ఉండి మీ అవసరతల కోసం చెయ్యొద్దు. మీ తండ్రిని మీరు ఈజీగానే అడగాలి. నువ్వు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఉపవాసం, నిన్ను నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకో, నిన్ను నువ్వు నిలబెట్టుకో, నువ్వు దేవుడితో నిన్ను ఆ సంబంధాన్ని కలుపుకో. తెగిపోయిన బంధాలు తిరిగి కట్టబడాలి. ఆ బంధాలు ఎప్పుడైతే తిరిగి కట్టబడతాయో, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లైట్ ఉంది, దాని తీగ తెగిపోయింది అనుకో, తిరిగి మరలా కలిపి ఆ లీడ్స్ తీసి కలిపి ప్లాస్టర్ వేస్తే స్విచ్ వేస్తే వెలిగిద్దా కదా? వెలుగుతుందా? వెలుగుతుంది. మీ జీవితాల్లో కూడా దేవుడితో సంబంధం తెగిపోయింది కాబట్టి ఆ బంధాలు తెగిపోయి పక్కన పెట్టేసి ఉన్నాయి. లైట్ ఎలాగదో ఎవరిదో అక్కడ వెలుగుతున్న లైట్ ఇక్కడ పడుతుంది, అందుకు బాగున్నట్టు అనిపిస్తుంది. అక్కడున్న లైట్ ఇక్కడ పడుతుంది. నేను అంటున్నాను, నీ లైట్ ఆరిపోయింది. నీ లైట్ ఆరిపోయింది కాబట్టి వేరొక లైట్ పట్టడం వల్ల నీకు బాగుంది అంతే. నేను అంటాను, సేవకుడు చేస్తున్న ప్రార్థన నీకు కాపుదలు ఉండొచ్చు, సేవకుడు ఈ సంఘం చేస్తున్న ప్రార్థన నీకేదో గుంపులో కొట్టుకుపోతున్నావు కాబట్టి సరిపోతా ఉంది. కానీ ఈరోజు నీకు ప్రభు చెప్తున్నాడు, నీ తెగిపోయిన బంధాలు తిరిగి కట్టబడాలి, తిరిగి కట్టబడాలి. హల్లెలూయా. అప్పుడు అడిగి చూడు, అప్పుడు అడిగి చూడు, నాన్న నాకు ఇది కావాలి, నాయన ఇది కావాలి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని నువ్వు సింపుల్గా అడగాలి. కానీ ఇవ్వు 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 ఎవరండి ఆయన? మన సొంత తండ్రి అండి ఆయన, కఠినాత్ముడా. దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నంత వరకు మనకు అర్థం కాడు. దేవుడు అంటే ఎట్లా ఉంటాడు అట్లా నువ్వు అనుకున్నదే దేవుడు కాదు. దేవుడికి అనేకమైన కోణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు చెప్తా ఉంటాను. ఏమా ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, అందరు ఇక్కడ ఉన్న ఒకసారి అల్లు చెప్పండి. బైబుల్ అంటే అన్ని తెలిసిన విషయాలు అనండి, ఒకసారి అనండి గట్టిగా. బైబుల్ అంటే అన్ని తెలిసిన విషయాలు కానీ తెలియని కోణాలు. ఏంటది? తెలియని కోణాలు, తెలియని అర్థాలు. అట్లాగే చెప్తున్నాను, దేవుడు అంటే మనందరికీ తెలుసు, కానీ ఆయనలో ఉన్న కోణాలు మనకు తెలియదు, ఆయనలో ఉన్న అర్థాలు మనకు తెలియదు. నేను మీకు చెప్తున్నానండి, మీ జీవితంలో దేవుడు ఎప్పుడో మేలు చేయదలిచి ఉన్నాడు. ఎప్పుడు నేను గొప్ప చేయాలి? అసలు నిన్ను ఎప్పుడో గొప్ప చేయాలి దేవుడు. నువ్వు ఎప్పుడో దేవుని దృష్టిలో ఉన్నావు, ఎప్పుడో నీ స్థితిని ఎప్పుడో దేవుడు పెంచాలనుకున్నాడు. కానీ నీకు తెలియట్లా, నీ బంధం కట్ అయిపోయి పక్కన పెట్టుంది. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఏమండి ఆ ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది? ఇగో నా వైపు అందరు చూడండి, ఎన్నో స్విచ్ అండి? అంతేనా? బ్రహ్మాండం కట్ చేశా కదా. ఇది ఆగిందా? ఓకే ఓకే, ఆగిపోయిందా? 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 తిరుగుతుందా? ఏదో కూడా చెప్పండి. ఆగుతుందా? తిరిగిందా? కదా. ఇప్పుడు దాంట్లో పవర్ ఉందా? మరి తిరుగుతుంది ఎందుకు? ఇందాక తిరిగిన దాన్ని బట్టి, ఇందాకున్న పవర్ని బట్టి ఇప్పుడు తిరుగుతుంది. అర్థమవుతుందా? నేను అదే అంటున్నాను. అంతకుముందు నడిపింపుని బట్టి, అంతకుముందు నా ఆత్మ నడిపింపుని బట్టి, అంతకుముందు చేసిన ప్రార్థన బట్టి ఇప్పటి వరకు బాగుంది, ఇప్పుడు లేదు. ఎప్పుడో చేసిన ప్రార్థన ఈ రోజు వరకు నిన్ను కాపాడింది. నేను అదే చెప్తున్నాను, ఎప్పటి నుంచో చేసిన ప్రార్థన, రోజుకు 2 ముక్కలు చేసిన ప్రార్థన ఈ రోజు వరకు కాపాడింది. రేపు నుంచి ఏంటి? నీ దగ్గరున్న ఆ రాతి బాణలో ఉన్న ప్రార్థన అంతా అయిపోయింది. ఇప్పుడు నీకు ప్రార్థన ఏంటి? ఆ ఫ్యాన్ ఇంకా తిరుగుతూనే ఉంది. ఇందాక తిరిగిన దాన్ని బట్టి, ఇందాకున్న పవర్ని బట్టి తిరుగుతుంది, కానీ ఆగిపోతుంది కన్ఫామ్గా. అది తిరిగి 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 ఆగిపోతుంది. మనం కూడా అంతే, వస్తాం ఉంటాం సడన్గా ఏమవుతుందో కూడా తెలియదండి.
కానీ మీ జీవితాలకే అయ్యో నిజంగానే నేను సరిగ్గా దేవునిలో లేను, నేను ఉంటున్నాను అనుకున్నట్లుగా ఉంటున్నానే తప్ప దేవుడికి నచ్చే అంతగా, దేవుడికి సరి అయిన సంబంధం లేకుండా నిజంగానే ఉన్నా, దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్న ప్రతిసారి నేను దేవుడికి దూరంగానే ఉంటున్నా. ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, మరలా నా బంధం తిరిగి నీతో కట్టబడాలి, ఆమేన్, నాకు సహాయం చేయి ప్రభు అని అంటే నా ప్రభు వెంటనే ఇచ్చేస్తాడు. నీ జీవితం మరలా రన్ అవుతుంది. మరలా నా ప్రభు నిన్ను కొడతాడు. ఎట్లా? పైకి లేపుతాడు, ఇట్లా, అంతే. ఆమేన్. అది ఇప్పుడు తిరుగుతుంది చూడండి. తిరుగుతుందా? తిరుగుతుందా లేదా? తిరుగుతుంది. నీ జీవితం కూడా అంతే అండి. ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, వెనకం చేసిన పరిస్థితిలో ఉన్నావేమో, ప్రార్థన ఆగు చేసి ఉన్నావేమో, ఇంకెప్పుడు అనుకుంటూ వచ్చావేమో. నేను నీకు చెప్తున్నానండి, నువ్వు అది అట్లా స్టార్ట్ చేయి. నీ బాణలు నింపు చాలు. నా ప్రభు ఒక్క మాట అంటాడు, తిరిగి మరలా పోయింది అందరికీ. ఆమేన్, ఆమేన్. వెంటనే దీవెన చూస్తాం. అది నింపుకోండి, గొప్ప కార్యం చేస్తారు. మరొక వచనం, ఒకవేళ నువ్వు బాణలు, ఒక 7వ వచనం చదవండి, 8 చదవండి. పది చదవండి. 11. చాలండి, ఒకసారి చూడండి, నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. నా ప్రభు ఎలాంటి కార్యం చేయబోతున్నాడంటే, ఇప్పుడు వరకు చేసిన కార్యాలు అసలు కార్యాలే కావు. ఏమండి, వింటున్నారా? మీ చెవులకు వినబడుతుంది. నేను చెప్పే మాట, దేవుడు నీతో చెప్తున్న మాట నీకు వినబడుతుంది. ఇప్పుడు వరకు జరిగిన అసలు కార్యాలే కాదు, ఇక నుండి నా ప్రభు చేయబోతున్న కార్యం వేరు. అది నువ్వు చూడబోతున్నావు. నీ చెవులు గింగురుమనేలాగా దేవుడు చేయబోతున్నాడు. అనేకుల చెవులు గింగురుమనేలాగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అది ఈజీగా ఆషామాషిగా జరిగేది కాదండి. ఈ సూచక క్రియ వల్ల అనేకులు నిన్ను బట్టి దేవుని సన్నిధికి రాబోతున్నారు. నిన్ను బట్టి కార్యాలు జరగబోతున్నాయి. నిన్ను బట్టి దీవెన జరగబోతా ఉంది. అరే, నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తే వారి ఇంటికి కూడా దీవెన రాబోతుంది. ఆమేన్. నా ప్రభు అంత కార్యం. ఇక ఒకవేళ నీ బాణాలు నువ్వు నింపుకుంటే, దీన్ని నా ప్రభు ఇంకెంత హై లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు అనే సంగతి కూడా మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5 చదవండి. చూడండి, నా వైపు ఒకసారి చూడండి, అందరూ తలెత్తండి. నీకు నీ ప్రార్థనా జీవితంలో నిన్ను నువ్వు కట్టుకుని ముందుకు అడుగులేస్తే, నా సహోదరి సహోదరులారా వింటున్నారా? నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకుని ముందుకెళితే, ఈ అంత్యకాలం అనే చివరి పేజీలో ఉన్నాం మనం. చివరి రోజుకు వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం, చివరి రోజులో ఉన్నాం. ప్రభు నీకు చెప్తున్న ఒక మాట, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోగలిగితే, మొదటిగా దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? నీ శత్రువులు ఎదుట దేవుడు భోజనం పెట్టబోతున్నాడు. కొట్టేది గట్టి కొట్టండి. హల్లెలూయా. నీకు మొదటిగా ఎలా పెట్టబోతున్నాడు? ఎలా? అది ఎట్లా? వాళ్ళ ముందు ఎలా భోజనం పెట్టబోతున్నాడు నేను చెప్పనండి. ఒక్కసారి సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 9:1 చదవండి.
ఆ, మూడు చదవమ్మా. ఆ, 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 ఐదు చదవమ్మా. ఆ, 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 ఆరు చదవండి. ఇక్కడ నా వైపు చూడండి చాలు. ఇక్కడ చూడండి, దావీదు గొప్ప దీవెన చూశాడు, గొప్ప దీవెన చూశాడు. ఒక రాజు స్థానంలోకి వెళ్ళాడు. ఇంత గొప్ప స్థానంలోకి వెళ్తే ఇప్పుడు హ్యాపీగా సింహాసనం మీద, ఇదిగోండి అందరూ చూడండి నా వైపు. అయితే కనబడుతున్నానా? సింహాసనం మీద కూర్చున్నాడట. కూర్చొని ఇప్పుడు అనుకుంటున్నాడట, ఎవరికైనా మేలు చేయాలా, మేలు పొందడానికి ఎవరైనా ఉన్నారా? ఇంత దీవెన చూస్తున్నాను కదా, ఎవరైనా మేలు పొందాల్సిన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్న క్రమంలో యోనతాను గుర్తొచ్చాడట. యోనతాను గుర్తొచ్చేసరికి ఇప్పుడు వెంటనే పిలిపించి, యోనతాను కుటుంబం అనగా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే తెలియజేయండి అంటే, అయ్యా పలానా వ్యక్తి ఉన్నాడు, యోనతానికి కుంటి లోపం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, కాళ్ళు లేని ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పగానే త్వరగా పిలిపించండి అని చెప్పేసి త్వరగా పంపిస్తే తీసుకొచ్చేసాడు. లోపలికి రాగానే ఆయన అంటున్న మాట ఏంటి ఒకసారి చదవండి. 7 చదవండి. ఏమంటున్నాడు చూడండి. దావీదు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. ఇదిగో చూడండి, నీ తండ్రి నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపబోతున్నాను. హల్లెలూయా. చదవమ్మా చదువు. చాలండి. ఇదిగో నా వైపు చూడండి. ఏమంటున్నాడంటే, మీరు పోగొట్టుకున్నవన్నీ ఏంటంట? మీరు పోగొట్టుకున్నవన్నీ, మీకు రావలసినవన్నీ, మీరు పొందుకోవలసినవన్నీ మీరు పోగొట్టుకున్నారు కదా. అయితే నా ప్రభు రాజుకు గుర్తు చేస్తున్నాడు. ఆమేన్. ఎవరు గుర్తు చేస్తున్నాడు? రాజు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? మెఫీబోషెత్తుకి ఒక లోపం ఉంది. అయ్యా నాకు కాళ్ళు లేవు, నడవలేను, ఎవరు నన్ను గౌరవించట్లేదు, అందరూ నన్ను తక్కువ చూపు చూస్తున్నారు. ఇదేనండి, ఇదే మీ శత్రువులు చేసే పని. ఇదే నువ్వెవరు వేసు, నీ జీవితం ఎంత, నీకేముంది? ఒక మంచి ఇల్లు ఉంటే మందలిస్తారండి, ఒక డబ్బు ఉంటే మందలిస్తారండి, ప్రేమగా మాట్లాడతారండి. అన్నీ ఉంటే మంచిగా ప్రేమతో మాట్లాడతారు, దగ్గరకు వస్తారు, అన్నీ చేస్తారు. ఒకవేళ నువ్వు ఎదుగుతున్న వారవలేరండి, నువ్వు మంచి ఇల్లు కట్టిన వారవలేరండి, నువ్వు వస్తువులు కొన్న వారవలేరు, మనుషులే అంతా. నువ్వు ఎదుగుతుంటే నీ పక్కన వాళ్ళకే నచ్చదు. ఫస్ట్ ఎక్కడో ఉండరు దొంగలను, ఎక్కడ ఉంటారట? ఇంట్లోనే ఉంటారంట, చాలా మంది అంటుంటారు. అవునా? అట్లాగే నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎక్కడ ఉండరో, నీ పక్కనే ఉంటారు, నీతోనే ఉంటారు. కానీ నేను ఒక మాట చెప్పనండి, ఈయన ఒక ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నా జీవితం ఏందయ్యా, నా జీవితం జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో, ఇంకెన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకోవాలి? ఎప్పుడు కార్యం ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూస్తాను అని తనలో తాను వ్యతన చెందుతుంటే, బాధపడుతుంటే నా ప్రభు రాజుకు గుర్తు చేస్తున్నాడటండి. ఆమేన్. రాజు గుర్తు చేస్తే రాజు తీసుకొచ్చాడు. ఇప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా సహోదరి సహోదరులారా చూడండి, తలెత్తండి, నా ఇక్కడే ఉన్నారు, ఒకసారి వెళ్ళి చెప్పండి హల్లెలూయా. 2 చేతులు హల్లెలూయా.
చూడండి, అక్కడ ఆయన ఏమంటారు తెలుసా? మీరు పోగొట్టుకున్న భూమిని, మీరు పోగొట్టుకున్నవన్నీ నేను తిరిగి మరలా మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. మీకేం కావాలని ఆశిస్తున్నారు? భూమి కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. నేను అంటున్నానండి, నాకు కావాలి. హల్లెలూయా. మళ్ళీ అడుగుతున్నాను, భూమి కావాలన్న వాళ్ళు ఒకసారి గట్టి అల్లు చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడంటే, నీ స్పందన బట్టి దేవుడు స్పందిస్తాడు. ఆమేన్. నీ స్పందన బట్టి దేవుడు స్పందిస్తాడు. చెప్పండి, మీకు కావాలా? అయితే చెప్పండి హల్లెలూయా. ఎత్తిన వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దీవించును గాక. వాళ్ళ చేతులు దేవుడు పట్టుకొనును గాక. నా ప్రభు ఊహించరాని ఆశీర్వాదంతో నింపును గాక. హల్లెలూయా. తప్పకుండా మీకు చేస్తాడు. మీకు మేలు జరిగిన తర్వాత ఈయన్నే గుర్తుపెట్టుకోండి, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏం వద్దులేండి, అన్నీ ఏదన్నా ఇవ్వాలనుకుంటే మొత్తం ఆయనకి ఇవ్వండి. నన్ను గుర్తుపెట్టుకుని నా కోసం ప్రార్థన చేయండి. ఓకే. హల్లెలూయా. ఇక్కడికి ఎంతో మంది సేవకులు వస్తూ పోతూ ఉంటారు, కానీ ఎప్పుడు మీకోసం ప్రయాసపడేది ఆయనే. మీ దృష్టి ఆయన మీద ఉండును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీకోసం శ్రమ పడేది, కడుపు మార్చుకునేది మొత్తం ఆయనే. మేమేం మార్చుకోము. ఇక్కడికి వచ్చేంతవరకే మాకు మార్పులు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ పుష్కలంగా వెళ్ళిపోతాం, కానీ మీకోసం ఇక్కడ నుండి ప్రయాసపడేది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, మీరు పోగొట్టుకున్నారు. నేను అంటున్నాను, ఈరోజు ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నారు? నువ్వు పాట పాడిన దేవుడికి నచ్చిందండి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసిన దేవుడికి నచ్చింది. నువ్వు పరిచర్య చేసిన నచ్చింది దేవునికే. నువ్వు చేస్తున్న చిన్న పని కూడా దేవుడు వదిలిపెట్టడం. నువ్వు చేస్తున్న ప్రతి పనికి నా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అది మామూలుగా ఉండదండి. చిన్న గ్లాసు నీళ్ళిస్తేనే దీవెన గొప్పగా ఉన్నప్పుడు, దేవుని పనిలో ఊడుస్తున్నావు నీవు, దేవుని పనిలో దేవుని కోసమే ఇక్కడ నలుగొట్టబడుతున్నావు నీవు, మించిన ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్న మాట చూడండి, ఏమైతే మీరు పోగొట్టుకున్న భూమి ఉందో మరలా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్. నేను భూమి అంటున్నాను, కానీ భూమి ప్లేస్లో మీరు ఏం పోగొట్టుకున్నారో అది పెట్టుకోండి. అక్కడ ఆయన ఇంకో మాట అంటాడు, చదవండి. ఇదిగో, సదాకాలము నీవు నా బల్ల యొద్దనే నీవు భోజనం చేద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే, అసలు దావీదు ఎవరండి? మెఫీబోషెత్కి. దావీదు మెఫీబోషెత్కి ఏమవుతాడు తెలీదా? శత్రువు అవుతాడండి. ఎవరో శత్రువు అవుతాడు. శత్రువు ఇప్పుడు గొప్ప స్థానంలో ఉంటే శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసా? నా ముందు నా బల్లలో నువ్వు కూర్చోవాలి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు శత్రువుని దేవుడు మిత్రులుగా చేసేస్తున్నాడు. ఈరోజు నీకు అదే చెప్తున్నాను, నిన్ను అవమానించిన మాట వాస్తవమే, నిన్ను తక్కువగా చూసిన మాట వాస్తవమే, నీకు ఏమీ లేదు అన్న మాట వాస్తవమే. నిన్ను అన్నోళ్ళే నీ పక్షపు గుంపుగా మార్చబోతున్నారు, నీ వెనక రాబోతున్నారు. ఆమేన్. నిజమండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. శత్రువుల ఎదుట నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు. ఏ శత్రువులు? నీ పక్కన ఉన్న శత్రువులే, నీతో ఉన్న శత్రువులే, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు, నీకేమీ రాదన్నోళ్ళు, నీకేమీ చేత కదన్నోళ్ళే, వాళ్ళ ముందు దేవుడి తల ఎత్తబోతున్నాడు. ఆమేన్. ఒకనకప్పుడు నా జీవితంలో నేను చూసుకుంటే ఎంతమంది నన్ను తక్కువగా చేశారు, తక్కువగా మాట్లాడారు, తక్కువగా చూశారు. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్తే మా ఊర్లోనే నా గురించి అప్పుడు చెడుగా మాట్లాడుతున్నారు బాగా. ఎవరు? నాతో ఉన్నోళ్లే చెడ్డగా మాట్లాడుతున్నారు.
మాట్లాడారు బాగానే ఉంది. అవి వింటున్నాను వదిలేస్తున్నాను. ఒకరోజు మా ఊర్లోనే మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్పాను. ఆ మీటింగ్ అయిపోయింది, వాక్యం చెప్పినప్పుడు అంతా అయిపోయింది. నన్ను తిట్టిన వ్యక్తి, నన్ను నన్ను చెడుగా నా గురించి చెడ్డ మాటలు చెప్తున్న వ్యక్తులు కూడా వచ్చారు. ఆ రోజు వచ్చారు, వాళ్ళు కూడా వాక్యం చెప్పారు, నేను కూడా చెప్పాను. కానీ మహాకృప ఏంటో కానీ నిలబడినప్పుడు దేవుడు బహుబలంగా వాడుకున్నాడండి. ఆమేన్. అందరూ వచ్చి, ఒక ఆవిడ ఉంటుంది మా ఊర్లో, ఆవిడ ఒకనకప్పుడు మేము రక్షించబడినప్పుడు ఏమన్నది తెలుసా ఆవిడ? అసలు మీరు ఏం తెలుసని ప్రభుని నమ్ముకున్నారు మీరు అని అంది. మాకు ఏదో తెలుసని మేము ప్రభుని నమ్ముకోలేదమ్మా, ప్రభు ఆకర్షించాడు కాబట్టి ప్రభు దగ్గరికి రావడం జరిగిందని. అయితే మీ బాప్తిసం చల్లదో, పక్కకి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అని. అట్లా అంటారు ఏంటమ్మా, దానికి ఏమన్నా వాక్యం ఆధారం ఉందంటే ఆవిడ అందే, మార్క్స్ వార్త 18:20 చూడు, మీరు చూడండి, మార్క్స్ వార్త 18:20 చూడండి. మీరు తీసేదాకా నేను ఎట్లాగే ఉన్నా. మార్క్స్ వార్త 18:20 తీయండి. ఆవిడ అట్లే ఉంది, చూడు అక్కడ ఉంటుంది చూడు, మార్క్స్ వార్త 18:20 చూడు, అది కాబట్టి 21లో ఉంటుంది చూడు. ఎక్కడట? మార్క్స్ వార్త 18. అసలు మార్క్స్ వార్త 18:20 ఉందా? నేను నీకు దండం అమ్మా, అసలు మార్క్స్ వార్త 18 అసలు 16 క్లోజ్. నువ్వేంటి 18:20 పోయినావు అంటే అది అయ్యి ఉండదు. ఐ థింక్ మీకు తెలియకపోవచ్చు, కానీ దాన్ని నేను మళ్ళీ చూపిస్తా. ఎప్పుడు చూపించిందట, మరి ఎప్పుడు చూపించింది, ఎంతవరకు చూపిలా, ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది, ఎంతవరకు చూపిలా. అయితే ఆవిడే ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, నా ప్రభు దీవించడానికి సమర్థుడు, ఆమెన్ అనే వాక్యాన్ని చెప్పాను. ఆ వాక్యాన్ని చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అంతమంది ఉన్న జనాల మధ్యలోకి వచ్చేసి సెకండ్ ఇచ్చి, వాళ్ళందరూ పక్కనే కూర్చున్నారు, అందరూ సేవకులు. దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పిన వాక్యం నన్ను మరలా చేసింది, ఉజ్జీవాన్ని పుట్టించింది నాలో, నేను మరలా మారు మనసు పొందుతున్నాను అని అంది. నువ్వు ఇలాగే వాడబడాలి, నువ్వు అసలు బలంగా వాడబడాలి అని అంది. పక్కన అయ్యగారు తిట్టుకుంటున్నారంటే, అసలు దీన్ని అసలు అది ఇది అని వాళ్ళండి. అయ్యగారు ఒకసారి అయ్యగారికి అని, అయ్యగారు మిమ్మల్ని అని కాదండి, అయ్యగారులకి ఒకసారి టంగు బాగా స్లిప్లో అవుతూ ఉంటాయి అయ్యగారులకి. మీ అయ్యగారికి అవదని నాకు తెలుసులే, కానీ ఆయన మొగం చూస్తుంటేనే కనపడుతుందండి దీనత్వం. కొంతమంది అయ్యగారులు ఉంటారు, నోటికి ఎంత వస్తే అదుపు ఉండదు. ఒక ఆయన అన్నాడు, మా ఊరు కాకపోతే 5 గంటల వాక్యం చెప్తా అన్నాడు ఆయన. ఎన్ని గంటలు? మా ఊరు కాకపోతే 5 గంటల వాక్యం చెప్తా. ఎందుకంటే వాళ్ళ ఊరు కాదు కాబట్టి. వాళ్ళ ఊరైతే అసలు చెప్పలేడు, వాళ్ళ ఊరైతే చెప్తాడా? కొందరు సేవకులు ఉంటారండి, వాళ్ళు మాట్లాడితే పచ్చిబూతులు. అమ్మగారులు అయితే వాళ్ళు కూడా పెద్ద ఇళ్ళలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్క శారీ కడతారండి వాళ్ళు. ఇప్పుడు మీకు తెలియదు, కానీ బయట ఉన్న సేవకుడు వాళ్ళు కట్టే బట్టలో మీరైతే 4 రోజులు తినొచ్చు భోజనం. 4 రోజులు తినొచ్చు భోజనం మీరు. ఒక్కొక్క శారీ, ఒక్కొక్క బట్టలు, వాళ్ళు కట్టే బట్టలు అంత అఫీషియల్ మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు అంతా. సరే, వాళ్ళు పోని ప్రభు మనల్ని క్షమించుగాక అన్నందుకు, ఆమేన్. అయితే మా వాళ్ళు అసలు మా వాళ్ళని మించి వాక్యం చెప్తారు. అసలు వాళ్ళ బతుకేడా? వాళ్ళేంటి అసలుగా? వాళ్ళకి బతుకు లేదు, జీవితం లేదు. నా జీవితంలో అండి ప్రభు దగ్గరికి రావడానికి ఏ విషయంలో కూడా నాకు అర్హత లేదండి. ఊహ తెలుస్తున్నప్పుడే నాన్న చనిపోయాడు.
ఊహ తెలియనప్పుడు నాన్న చనిపోయాడు. ఊహ తెలుస్తోంది పర్లేదు అనుకున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఇంట్లో అందరూ ఉన్నారు పర్లేదు అనుకున్నప్పుడు తాత చనిపోయాడు. తర్వాత మావయ్య కొద్దిగా అటు ఇటుగా చూసుకుంటున్నారు, అప్పుడు మావయ్య కూడా చనిపోయాడు. మామ దగ్గర తీసుకుంది, మామ కూడా బాగానే ఉంది అనుకున్న క్రమంలో మామ కూడా మనసాన పడిపోయింది. ఎటు కాని పరిస్థితి, ఒంటరైపోయిన పరిస్థితి, ఎవరు పట్టించుకోవట్లేదండి. చెప్పులు లేవండి, నడవటానికి చెప్పులు లేని రోజులు చూసినండి నేను. నా జీవితంలో చెప్పులు లేని రోజులు చూశాను. ఒక్క డ్రెస్ని 3 నెలలు వేసుకున్నాను. 3 నెలలు వేసుకున్నాను. ఆ పాయింట్ కూడా నాది కాదు. వాడు వచ్చి మా ఫ్రెండ్ వచ్చాడు, బావా ఆ పాయింట్ నాదే కదరా అని అన్నాడు. వెంటనే ఆ పాయింట్ మళ్ళీ వాడికి ఇచ్చేసాను. చినిగిపోయిన పాయింట్, స్కూల్ డ్రెస్లో ఒక పాయింట్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి కుట్టియటానికి డబ్బులు లేకపోతే అన్న తర్వాత ఇస్తాను కుట్టి పెట్టండి అన్న అంటే కుడితే ఆ పాయింట్ తీసుకొచ్చి ప్రతిరోజు స్కూల్ డ్రెస్, నాకు బెనిఫిట్ ఏంటంటే ప్రతిరోజు స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, శుక్రవారం మాత్రమే సివిల్ డ్రెస్ వేయాలి. కానీ నేను సివిల్ డ్రెస్ రోజు కూడా స్కూల్ డ్రెస్ వేసుకెళ్ళాను. చేతిలో రూపాయి ఉండేది కాదు. 7వ తరగతి నుంచి ఫుల్గా తాగేవాడిని. ఫుల్గా తాగుతున్నాను, నీళ్లు కలపకుండా తాగుతున్నాను. నా జీవితంలో నేను ఎంత నీచమైన పరిస్థితిలోకి వెళ్ళానంటే ఎవరు చెప్పినా వినలేని స్థితికి దిగజారిపోయాను. చెప్పే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు, ఎవరు దగ్గర తెచ్చేవాళ్ళు లేరు. మా మామగారు పరిస్థితి బాగోపోయినా కష్టపడి ఏదో ఒకటి చేసి ఒకనొకప్పుడు ఉన్నవన్నీ అమ్మేసి మా నాన్న కోసం, మా అమ్మ కోసం, మా తాత కోసం వాళ్ళు పడిన పాటలకి మొత్తం అమ్మేసి ఏమీ లేకుండా చివరాకుడు చేస్తే ఎటోళ్ళు అందరూ అటు వెళ్ళిపోయారు. ప్రభువు అంటే అప్పుడు తెలిసేది కాదు, అందరూ పూజలు చేసేవాడు. మా మామగారు బాగా పూజలు చేసేది. కానీ దేవుడు ఆశ్చర్య రీతిలో మమ్మల్ని అందరినీ పట్టుకున్నాడండి. ఆమేన్. ఇక అదంతా చెప్తే పెద్దదైతే ఇంకా చాలా పెద్ద సాక్ష్యం ఉంది. నన్నైతే ఒక చెన్నై నుండి ఒక సేవకుడు వచ్చాడు. వచ్చి నన్ను పిలిపిస్తే నేను వెళ్ళాను. తమిళ్ మాట్లాడుతున్నాడు. అయితే వచ్చి మోకాళ్ళు ఏమంటే మోకాళ్ళు వేసాడు. ఏంటండి దేనికి మోకాళ్ళు వేయాలంటే ఎయ్ అని అన్నాడు. మోకాళ్ళు వేసాడు. నీ పాపాలు ఒప్పుకో అన్నాడు. నేనెందుకు ఒప్పుకోవాలి, నేనేం పాపం చేస్తున్నాను? అప్పటికే ఫుల్గా తాగుతున్నా, అప్పటికే జీవితంలో ఇంకా చండాలమైన కైని బ్యాగులు, గుట్కాలు, మొత్తం సిగరెట్లు బ్రహ్మాండంగా తాగుతున్నాను. అప్పటికే ఇది అయిపోయి ఉంటే ఆయన అన్నాడు, నువ్వు పాపాలు ఒప్పుకోవాలండి. నేను పాపం చేయలేదు, నీ సంగతి నాకు తెలుసు, చెప్పు అని అన్నాడు. సరే నేను ఒప్పుకుంటున్నానండి. ఎప్పుడైతే నేను హృదయపూర్వకంగా అయ్యా నేను పాపిని, నేను అట్లా అంటున్నానో నాకు తెలియట్లేదండి, నాలో ఉన్న ఆ బరువు, ఆ భారం బయటికి వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. ఆ భారం అంతా బయటికి వెళ్ళిపోతా ఉంది. అయితే ఆయన వెంటనే వచ్చి తల మీద చేయి పెట్టి ఆయన భాషలతో ప్రార్థన చేస్తున్నాడు. నింపు 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 అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా బలముగా నింపు అని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు తెలియదండి, మొదటిసారి పరిశుద్ధాత్మ శక్తి నేను తాగటం చూశాను. ఆ రోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకగానే బలంగా మాట్లాడుతున్నాను, గట్టిగా కేకలేస్తున్నాను, దేవానికి స్తోత్రం అన్నాను, భాషలు మాట్లాడుతున్నాను. అది ఏంటో అర్థం కాలేదు. ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటే దాని అర్థం కూడా అర్థమవుతుంది. ఆ రోజు ఆయన బలముగా ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేశాడు. ఏంటండి నెక్స్ట్ ఏంటనంటే, దేవుడు నిన్ను అభిషేకించమని నాకు చెప్పాడు, ఎంతవరకు నా పని అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి నా జీవితంలో అడవికి వెళ్ళటం ప్రారంభించానండి. ఆమేన్. ఇక ప్రతిరోజు అడవి. ఎందుకు అడవికి? ప్రతిరోజు ఒంటరి ప్రార్థనకి, ఉదయం 9ంటికి వెళ్తే సాయంత్రం 6 దాకా, ఒక్కొక్కసారి రాత్రి 9 అయ్యేది, 12 అయ్యేది. ఇక అలా గడిపి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఎంతమంది గొప్ప సేవకుల మధ్య, ఎంతమంది ఆత్మీయుల మధ్య మీకంటే చిన్నవాడిని నన్ను నిలబెట్టుకోవడానికి ఒకటే కారణం అండి, దేవుని ఉద్దేశాల్లో నేను ఉన్నాను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాటకు నేను లోబడ్డాను. హల్లెలూయా. కేవలం పరిశుద్ధాత్మ నడిపింపే, పరిశుద్ధాత్ముడే. ఈడ నిలబడటానికి నాకు అర్హత లేదు, కానీ ఇక్కడ నిలబెట్టింది మాత్రం దేవుడే. ఆమేన్.
హల్లెలూయా. ఆయన నడిపించాడు. ఇంత నీచమైన పరిస్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చింది వాస్తవమే, కానీ ఆ రోజు నేను భోజనం తినేటప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ బతుకు బాగుండదు, వాళ్ళ జీవితాలు బాగోవు, వాళ్ళకి ఏమీ ఉండదు, ఏమీ లేదు అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారండి. భోజనం నుంచి అట్లా పైకి లేచాను, అట్లా లేచాను పైకి. లేచి వెళ్ళిపోతా ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, గుండెంత బాధగా ఉంది. అంతమంది జనాల మధ్య నన్ను అంటా ఉన్నాడు, కొందరు జీవితాలు అంతే, కొన బతుకులు అంతే, వాళ్ళకి ఎవరు ఉండరు, ఏమి ఉండరు అని అంటూ ఉంటే నాకు తెలియకుండా బాధ తట్టుకోలేకపోతున్నాను. పక్కనున్న అయ్యగారు తిడతానే ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, నీకెందుకురా, నీకెందుకు అసలుగా అని అంటానే ఉన్నాడు. ఆయన ఆగట్లా. నేను వెంటనే లేచాను, వెంటనే పైకి లేచాను. లేవగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, అసలు మెయిన్గా మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి, అసలు నువ్వే వాడు ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి అని కొట్టబోయారు ఆయన. నేను లేచాను, వెంటనే చేయగడిగేశాను, బయటకు వచ్చేసాను. ఆ ఇంట్లో అందరూ వచ్చి అయ్యా క్షమించి, వద్దు లేదు అని లోపల లాక్కెళ్ళి మళ్ళీ భోజనం పెడితే నేను వద్దని మళ్ళీ అనుకొచ్చి రావటం, ఇట్లా ఎన్నోసార్లు జరిగింది. నేను రేపు వచ్చి మళ్ళీ తింటా, కావాలితే వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి మా ఆవిడ గారు, పాస్టమ్మ గారు, వాళ్ళు నాశనం అయిపోవాలా, వాళ్ళు ఇది అయిపోవాలా అది అయిపోవాలా, పాపం అనలేదండి, అనలేదు, ఏమనలా. నష్టాన్ని చూస్తారు అని అంది. నేను అన్నాను, ఆ నష్టం ఎందుకు చూడాలి, తెలుసుకుంటే సరిపోద్దిగా అని మీ ఇద్దరం ఏమైనా ప్రార్థన చేశాను తెలుసు. ఆ రోజు, ప్రభా నీ ప్రత్యక్షత ఏంటో వాళ్ళు చూడాలి, నీ కార్యాలు వాళ్ళు చూడాలి, నీ విలువేంటో తెలుసుకోవాలి. నా విలువ తిరిగిపోయినా పర్లేదు, నీ విలువ తెలియాలి. అన్నీ నువ్వు అయిపోయింది, ప్రార్థన చేసాం, ఫీల్ దాన్ని అంతా మర్చిపోయాను. ఎందుకంటే నేను ఏడిస్తే చచ్చిపోతారు జనం. నా మాట అర్థమైందా? నేను ఒకరు నన్ను బాధ పెడితే నేను ఏడ్చానా వాళ్ళు చచ్చిపోతారు. నేను మీకు చెప్తున్నాను, అనవసరంగా సేవకుని మాట అంటే చచ్చిపోతారు. అనవసరంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే సేవకుడు దేవుడు లెక్క చూసుకుంటారు, నీకెందుకు? అర్థమవుతుందా? ఎవరికి ఇవ్వాల్సిందే దేవుడు వాళ్ళకి ఇస్తాడు, నీకెందుకు? నోటికి ఎంత వస్తే కొన్ని పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్ అనండి. కాబట్టి మీ సేవకుని గొప్ప చేయండి, మిమ్మల్ని దేవుడు గొప్ప చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, నన్ను అన్నోళ్ళు ఒక ఆవిడ, నువ్వు చెప్పేది వాక్యం కాదు దిగో అని అంది. వందనాలమ్మా, వందనాలు తల్లి అన్న. మీరు నమ్మండి, స్టిల్ నౌ ఇప్పటికీ కూడా ఆవిడకి ఆరోగ్యం లేదు, చచ్చిపోతున్న పరిస్థితుల్లో ఉంటే ఫలానా రవిరాజుని పిలిపి, అయ్యా అనవసరంగా ఆ రోజు తల ఎక్కువ ఏంటి, ఎక్కడ ఉండాల్సిన కళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏడకి వెళ్ళి అరిసిందంట, అందంట. రమ్మనయ్య బాబు అంటే తిరువురు హాస్పిటల్కి వెళ్ళి, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని ఇట్లా చేసి, ప్రభా ఈవిని బాగు చేయి, లేవు ప్రభా అని ప్రార్థన చేస్తే రేపే చచ్చిపోతున్నా ఆవిడ, ఈ రోజు దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. లేపాడు, పైకి దేవుడు లేపాడు, కానీ ఈ రోజు వరకు కూడా ఆరోగ్యం లేదు, ఈ రోజు కూడా ఆరోగ్యం లేదు. నేను అదే అంటున్నాను, అనవసరంగా దైవ సేవకుల్ని, దేవుని పిల్లల నోటికి ఎంత వస్తే అంత వచ్చి మాట్లాడకండి, అది మీకే నష్టం. అట్లా అన్నాడు. మేము అదంతా మానేసి ఆలోచించుకోకుండా పడుకున్నాం, అయిపోయింది. నేను అప్పుడు ఎండాకాలం, అది ఎండాకాలం, పోయిన ఎండాకాలం కాకుండా ఆ పోయిన ఎండాకాలం. అయితే నేను బయట పడుకున్నాను, ప్రార్థన చేసి 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 ఇక అట్లాగే పడుకున్నాను, బయట పడుకున్నాను. అంటే వరండా ఉంటుంది, ఆ వరండాలో పడుకున్నాను. వర్షం వస్తుంది, పోయిన ఎండాకాలం వర్షం వస్తుంది. వర్షం వస్తూ ఉన్న క్రమంలో భయంకరమైన వర్షం వస్తుంది. టైం 4:30, 5 అవుతుంది. ఒక బండి వచ్చి ఇంటి ముందు ఆగింది. వర్షం ఫుల్గా వస్తుంది. స్పీడ్గా లోపలికి వచ్చాడు, లైట్ వేసే ఉంది, స్పీడ్ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి రాగానే నా కాళ్ళ దగ్గర పడిపోయాడండి. ఎవరా బాబు అని వెంటనే తీసి చూస్తే, ఎవరయ్యా బాబు అని చూస్తే రాత్రి తిట్టినోడు పొద్దున్నే వచ్చి కాళ్ళ దగ్గర పడి,
రవి 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 క్షమించు రవి, రవి క్షమించు రవి, రవి క్షమించు రవి. అనవసరంగా నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడినా రాత్రి అంతా నిద్ర లేదు. రాత్రి అంతా ఏమైనా చచ్చిపోతానేమో, పిల్లలకి ఏమైనా ఇద్దామో, నా భార్యకి ఏమైనా ఇద్దాం, భయం 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 వచ్చేసిందంట. పొద్దున్నే వచ్చి కాళ్ళ దగ్గర పడి నన్ను క్షమించి అంటున్నాడండి. ఆమె మన రేంజ్ అదండి. కొట్టని చప్పట్ల దేవునికి ఒకసారి హల్లెలూయా. నేను అంటున్నాను, నీ విషయంలో దేవుడు ఎందుకు ఎంత స్పీడ్గా పనిచేయట్లా? నీ విషయంలో కూడా దేవుడు పని చేయను గాక. చేస్తున్నాడులే కానీ నీకు అది అర్థం కావట్లా. త్వరగా ముగిస్తున్నాడు, టైం చాలా అయిపోయింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. నువ్వు గుర్తుపెట్టుకో, నవ్వినోళ్ళ పళ్ళన్నీ బయటపడ్డాయి కదా, అవే నవ్విన పళ్ళు, అవే ముఖాలు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక ప్రార్థన చేయి. ఏమని చేస్తావు తెలుసా? ప్రభా ప్రభా అందరు బాగుండాలా ఏంటి? ముఖ్యంగా వాళ్ళ కళ్ళు బాగుండాలి. ఎందుకో? నేను హెచ్చించబడటం వాళ్ళు చూడాలి, నేను దీవించబడటం వాళ్ళు చూడాలి, నేను గొప్ప చేయబడటం వాళ్ళు చూడాలి. ఆమేన్. నమ్ము, నిశ్చయముగా నిన్ను హెచ్చించడం వాళ్ళు చూడబోతున్నారు. హల్లెలూయా. చూస్తారంతే, చూస్తారంతే. ఒక వ్యక్తి ఉన్నాడండి, రెండో మాట అక్కడే ఉంటది. ఇదిగో నీ తలని నూనెతో, మూడోది అదే 23:5 నూనెతో. ఇది పెద్ద స్క్రిప్ట్ అండి, ఈ పెద్ద మళ్ళీ అందులోనే లింకులు, అన్ని లింకులు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవడం పోతే ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ అయింది. వద్దు, ముగించేస్తున్నాను నేను. చూడండి, నూనెతో నీ తలను అంటబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఎలాంటి నూనెతో అంటబోతున్నాడంటే, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం తీయొద్దులే కానీ నేను క్లారిటీగా త్వరగా చెప్తాను. సమూయేలు గ్రంథం 16, మొదటి సమూయేలు గ్రంథం 16:1 నేను చెప్తాను. అందరూ నా వైపు చూడండి చాలు. అయ్యా, నేను సౌలుని ఏర్పాటు చేసుకున్నాను కానీ సౌలు మాత్రం ఉంచాల్సి ఉంచుతున్నాడు. ఏమండి చూడండి, నా వైపు చూడండి. తల్లులారా, ఏది మీ ఎదురా మైక్ ఒకటి అలాగే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ. ఇంకోసారి గట్టిగా అల్లు చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి. మిమ్మల్ని ఎవరు చెప్పమన్నాడు? వాళ్ళిద్దరినే కదా చెప్పమంది. ఒక ఆవిడట ఏనండి, అందరూ ఏనండి. ఒక ఆవిడట చెప్పకనే చెప్తుందంట, అక్క నా పక్కన కూర్చోమా. ఏమనే? నా పక్కన కూర్చోమా. ఎందుకు? అంతే, అదంతే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్, కొద్దిగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తూనే ఉన్నారట, ఆవిడకి దూరంగానే కూర్చోవాలి. మేమందరం కూర్చోవాలా? ఈ పక్కన ఊరు, ఏదైనా ఊరు ఉందండి? ఏ ఊరు ఉంది? ఏంటదే? చింత కుర్తి. ఆ చింత కుర్తి నుండి ఒక ఆవిడ వచ్చింది అనుకోండి, మీ ఊరు వాళ్ళందరూ తెలుసు, కానీ పాపం ఆవిడకి తెలీదు. వచ్చింది, అప్పటికి ఈ అక్క చెప్తుందంట, కొంచెం అంత దూరం కూర్చో అందంట, కొంచెం కూర్చో అవతలకే అందంట. వినాలా వద్దా? వినలా. అసలు అది ఏంటో నేను చూడాలి, ఏం జరిగిద్దో నేను చూడాలి. చూస్తే ఏముంటది? చూద్ది గారు వెయిట్. ఆవిడ అన్నట్టు, వద్దక్క దూరంగా. పక్కన వాళ్ళు కూడా అన్నారట, కొంచెం దూరం కూర్చో, మాకు తెలిసే కదా మేము దూరం కూర్చోనేది. అంటే ఇక్కడ ఏమన్నా కొడతారా తిడతారా అన్నాడు. చూద్ది గారు వెయిట్ అండ్ సీ. అయ్యగారు నిలబడి పాట పాడుతున్నారట. అక్క దేవుని ఆత్మతో నింపబడిద్ది, బలంగా దేవుని ఆత్మతో నింపబడిద్ది. ఇక ఆత్మచేత నింపబడినప్పుడు చప్పట్లు కొడుతుంటారు కదండి. ఈ చప్పట్లు కొట్టేటప్పుడు అక్క కొద్ది స్పీడ్ కొడుతుంది. కొట్టేటప్పుడు కోడితే ఎటు పడితే 5 లక్ష పడింది. వాళ్ళందరూ అన్నారు, మేము ముందే చెప్పినాంగా, ఆల్రెడీ మేము చెప్పాంగా, మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఏ కుర్తే మాకు ఈ పాలెం వాళ్ళకి మాకు తెలుసు, మేము కొత్తగా వచ్చి అంతే. ఇప్పుడు అందుకనే కొంచెం ఎడంగా కూర్చుంటే మనకే మంచిది. వాళ్ళ నిద్ర మనకి రాదు,
వాళ్ళ మనసు మనకు రాదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఎన్నుకున్న సౌలు నా మాట వినట్లేదయ్యా. ఉంచుకున్నవన్నీ ఉంచుతున్నాడు, తీసేయమన్నవి తీసేయట్లా. అరే నీ దాంట్లో ఇవి ఉండాలి అని చెప్తుంటే వినట్లా. అందుకనే సౌలుకి బదులుగా నేను యెష్షయి కుమారులో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను. ఆమేన్ ఆమేన్. నేను ఏర్పాటు చేసుకున్నాను, త్వరగా బయలుదేరి వెళ్ళు అని అన్నాడు. వెళ్ళగానే త్వరగా లోపలికి వెళ్ళగానే వచ్చారు అందరూ, 7 వచ్చారు కొడుకులు. రాగానే మొదటి వాడినట, వాళ్ళు 7 కొడుకు తండ్రి ఏం చేశాడంటే వాళ్ళు 7 శుద్ధి చేసి, టైం లేదు కాబట్టి శుద్ధి చేసి బలి అర్పణ చేసి సమూయేలు ఆయన ఎదుటి తీసుకొచ్చారట. ఆయన దగ్గర తీసుకురాగానే మొదటి వ్యక్తిని తీసుకురాగానే ఈయన అనుకున్నాడట, సమూయేలు అనుకున్నాడట, నిజంగా దేవుడు ఎన్నుకున్న రాజు ఎత్తగాడే అనుకొని ఇక కొమ్ము తీసుకొని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడట. తైలాన్ని తీసుకొని ఇక అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడట. వెంటనే ప్రభు స్వరం వినబడుతుంది, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతను కాదు. 2వ వాడిని తీసుకొచ్చారు, కాదు. 3వ వాడిని కాదు. 4 కాదు. 5 6 7 కాదు. ఆయన అంటాడు, ఇంతమంది వచ్చినా కానీ కాదన్నాడు ఏంటి ఆయన? హలో, ఇంకెవరు ఉన్నారా నీకు? ఒకడే చిన్నోడు ఉండలేండే. ఎక్కడున్నాడు? గొర్రెలు కాల్చినట్టు. ఏమండే పిలిపించు, త్వరగా పిలిపించు అని అనగానే వెంటనే వెళ్ళింది వర్తమానం. వెంటనే వర్తమానం వెళ్ళగానే అతను వర్తమానం విని స్పీడ్గా వచ్చేస్తూనే ఉన్నాడు. వస్తున్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడండి, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతగాడే. ఆమేన్. మీకు అనిపిస్తుందా? దేవుడు నీతోనే చెప్పే మాట, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కొట్టండి ఒకసారి చప్పట్ల దేవునికి. ఎందరో బలాద్యులు ఉన్నారు, ఎందరో మాట్లాడితే గొప్ప గొప్ప మాటలు మాట్లాడితేనే కార్యాలు జరుగుతాయి. ఎంతో గొప్పలు ఉండగా దేవుడు నిన్నెన్నుకున్నాడు. బలాద్యులు కుప్ప కూలిపోతున్న రోజులివే, ప్రార్థనలో వెనకంజలు వేస్తున్న రోజులివే. చాలా మంది సరిగ్గా ప్రార్థనలో నిలబడలేక, వాళ్ళ కట్టుకోలేక, నిలబడలేక పడిపోతున్నారు. ఇలాంటి టైంలో దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అందరినీ పక్కన పెట్టేశా, ఇప్పుడు దేవుడు నిన్ను లేపాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. నిన్ను దేవుడు లేపాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోతే, ఇప్పుడు నువ్వు మౌనం అయిపోతే, ఆయన రాగానే దేవుడు మనస్సుతో చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఎత్తగాడే. ఆమేన్. నేను పై రూపాలని లక్ష్య పెట్టను, నేను హృదయ లోతులను లక్ష్య పెడతాను. ఆమేన్. అలా అన్న దేవుడు, నేను నాకు చదివి మాట అన్నా కదా, వాళ్ళ 7 శుద్ధి చేసి బలి అర్పించి తీసుకొచ్చారట. నేను అంటున్నాను, ప్రతిరోజు అడవిలో దావీదు ప్రతిరోజు తను శుద్ధి చేసుకుంటున్నాడు, తను బలి అర్పించుకుంటున్నాడు దేవునికి. హల్లెలూయా. ప్రతిరోజు బలిపీఠం దగ్గరికి వెళ్ళే వ్యక్తులు దేవుని దృష్టిలో ఉంటారు. ఆమేన్. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే వ్యక్తులు అంటే దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన కలిగిన వ్యక్తులు. వాళ్ళు మాట్లాడితే కార్యాలు పరలోకం స్పందిస్తుంది. ఆమేన్. వాళ్ళు మాట్లాడారంటే దేవుడు వెంటనే బయలుదేరతాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. ఎలా అడిగినట్లు ఎలా జరుగుతుంది? నువ్వు ఆయన దగ్గర గడపకపోతే కార్యాలు జరగవు, నువ్వు గడిపితే కార్యాలు జరుగుతాయి. అలవాటు పూర్వకంగా అవసరం ఉన్నప్పుడే దేవుని పాదాలు, కష్టం వచ్చినప్పుడే దేవుని పాదాలు, ఇబ్బంది వచ్చినప్పుడే దేవుని పాదాలు. అదే నీ బాధ వచ్చిన ప్రతిసారి దేవుని పాదాలు పట్టుకుంటే, నీకు తెలియని వ్యక్తులు వచ్చి నీ దగ్గర 10 రూపాయలు అడిగితేనే ఇవ్వవు కదా. కానీ ఈరోజు నీ దగ్గర ప్రభు చెప్పే మాట ఏంటి? ఎప్పుడో ఒకసారి వచ్చి నా పాదాలు పట్టుకుంటావేంటి? ప్రతిరోజు రా, నేను నిన్ను గొప్పగా దీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క నూనెతో తల అంటడం ఏంటంటే, ఎందరో ఉండగా దేవుడు నిన్నెన్నుకున్నాడు. ఈరోజు నీకు చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇంకా చాలా ఉంది,
చివరిలో నా గిన్నె పొర్లుచున్నది. అది అక్కడితో ఆగదు కాబట్టి ఆఫ్ చేస్తాను. ఇక గిన్నె నిండి పొంగి పొరలటం అంటే ఏంటి తెలుసా? నీకు ముందుగానే చెప్తున్నాడు, నేను నీ గిన్నెను నింపబోతున్నాను. కొట్టు 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 గట్టిగా. నమ్మండి, విశ్వసించండి, నీ గిన్నెను నేను నింపబోతున్నాను. ఎట్లా? ఇందాకైతే గిన్నె ఆ బాణలో అంచు మట్టు వరకు. ఏంటది? అంచు, ఓన్లీ అంచు మట్టు వరకే. కానీ ఇప్పుడు నా ప్రభు నీకు చెప్తున్నాడు, ప్రార్థన అనేది ఆపకు. నిత్య బలి అర్పణగా దేవుని పాదాల దగ్గర బలి అయిపో. నిత్యము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. నీకు దేవుడు తప్ప ఎవరు దిక్కు లేదు. దేవుడే నీకు సమస్తం. నేనే నీకు, ఆమేన్, నేనే నీకు. కాబట్టి నువ్వు నా పాదాల దగ్గర గడుపు. ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? అంచుల మట్టుకు నింపినందుకు నువ్వు ఆశీర్వాదం చూస్తున్నావు. కానీ దాన్ని నిత్యం కొనసాగిస్తే, నిత్యం బలి అర్పణ జరిగితే, నిత్యం నాలో నీవుంటే నీ గిన్నెలు నిండి పొర్లుతాయి, నిండి పొర్లుతాయి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, గిన్నె నిండిందే నీది, పొర్లింది నీది కాదు. నా సహోదరి సహోదరులారా, వినబడిందన్నమాట. గిన్నె నిండిందే నీది, పొర్లింది నీది కాదు. పొర్లింది సేవదే, పొర్లింది లేని వాళ్ళది. ఆమేన్, ఆమేన్. మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా నా ప్రభు ఈ సంవత్సరం వెళ్ళే లోపల మీరు పొందుకోబోతున్నారు. నమ్మండి, రేపు వచ్చే నాటికి, ఇదే నాటికి మీరు చూడబోతున్నారు. మీరు అడిగింది పొందుకోబోతున్నారు. హల్లెలూయా. తప్పనిసరిగా మీరు చూస్తున్నారండి. మీరు విశ్వసిస్తున్నారా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? గట్టి చెప్పండి, నమ్ముతున్నాను. చెప్పండి అండి. ఎట్లా? ఇలా చెప్పండి, చేయి ఎత్తండి. నమ్ముతున్నాను. ఎట్లా కాదు, ఎట్లా? పట్టండి, పిడికిలు పట్టండి. ఇదిగో ఇలా పట్టండి. పట్టారా? నీ ముందు శత్రువు ఉన్నాడు. విశ్వసించండి, మీరు విశ్వసించాలి. మీ ముందు ఎవరున్నారు? శత్రువు ఉన్నాడు. వాడి గోబ కోడితే బద్దలైపోయేలాగా చెప్పండి, చెప్పండి, విశ్వసిస్తున్నాను. చెప్పండి, విశ్వసిస్తున్నాను. కార్యము చూడబోతున్నాను. ఎట్లా? కలుముసి కాదు, ఎట్లా అనండి. కార్యము చూడబోతున్నాను. అరే పవర్ ఏదది? గట్టి చెప్పండి. ఇక నా వైపు చూడండి. చూస్తున్నారా? ఎటో చూస్తారా? ఏ ఊరమ్మనేదే? చూడండి, నా వైపు చూడండి. ధైర్యం తెచ్చుకోండి. తెచ్చుకున్నారా? నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నేను కార్యము చూడబోతున్నాను. చూచుదురుగాక, చూస్తాను. ఆమేన్. మీరు నమ్మండి. ఈ మందిరం పట్టదో, ఈ మందిరం పట్టదో, విస్తరింపజేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. సంఘములో ఉన్న వారిని దేవుడు దీవించబోతున్నాడు. వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, పరిశుద్ధాత్మ బలము కలుగునుగాక, కలుగునుగాక.